నమస్కార్, అందరికీ కూడా గుడ్ డే. 9 కలర్స్ మీడియా నార్మంచి మీకు వెల్కమ్ చెప్తున్నాడు. మరి నిజం చెప్పాలంటే ఈ రోజున గ్రేట్ లెజెండ్స్ స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక విశిష్ట అతిథి వచ్చాడు. ఆ విశిష్ట అతిథి గురించి మనం మాట్లాడుకోవటానికి ముందు ఒక ముఖ్యమైన విషయం మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అల్లం అనేది ఉంది చూసారా, ఐటము అల్లం. అది దివ్య ఔషధం అండి. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, డైజెషన్ అవుతుంది. మరి అల్లం కనుక మనం వాడుకుంటే కనుక ఎంతో కొంచెం ఘాటుగా ఉన్నా కూడా అల్లం చాలా బాగా పనిచేస్తుందండి. డైజెషన్కి కానీ శరీర ఆరోగ్యానికి కానీ కొంచెం ఏమాత్రం లోపం ఉన్నా వెంటనే అల్లం తల్లి లాంటిది అని కూడా అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటేనండి, అల్లంతో రకరకాలుగా వాడుతూ ఉంటాం వంటల్లో. ముఖ్యంగా అల్లం పచ్చడి గురించి తీసుకోండి. మనం ఇడ్లీ కాంబినేషన్లో వాడచ్చు, దోశ కాంబినేషన్లో వాడచ్చు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని అన్నట్టుగా మరి గారెల్లో కనుక అబ్బా కాంబినేషన్ అదిరిపోతుందండి. మరి అల్లం కనుక కలుపుకుంటే నిజంగా చెప్పుకోవాలంటే పోపులు పెట్టే ఎంత అవసరమో వంటింట్లో అల్లం కూడా అంతే అవసరం. ఏమిటి గ్రేట్ లెజెండ్స్ అన్నాడు, ఈ అల్లం గురించి చెప్తున్నాడు, ఈ నార్మంచి ఏంటి అని అనుకోబాకండి. ఈ అల్లానికి కనెక్షన్ ఉంది ఇక్కడ. అల్లం గురించి నేను ఎందుకు చెప్పాను అని అంటే, మరి మనకి పోపుల పెట్టలో కానీ వంటింట్లో కానీ అల్లం ఎంత అవసరం అనుకున్నాము. అలాగే ఈ రోజున గ్రేట్ లెజెండ్స్కు వచ్చినటువంటి విశిష్ట అతిథి కూడా అంత ప్రాధాన్యత గల వ్యక్తి అండి. వివిధ జానర్స్, వివిధ రకాల పాత్రలు, దాదాపు 50 పైగా సీరియల్స్లో నటించారు. మరి అలాగే 20కి పైగా సినిమాల్లో నటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అతను. ఇప్పుడు వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్ ఒక స్పోక్స్మెన్, ఓ స్పోర్ట్స్మెన్, అలాగే ఒక మంచి కెమెరామెన్, అలాగే మంచి డాన్సర్. అసలు ఒక ఇంటిల్లిపాది ఎలాగనుకుంటారంటే, ఎవరైనా సరే ఇలాంటి అబ్బాయి మన సొంత అబ్బాయి అయితే ఎంత బాగుండు, ఇలాంటి వాడు అల్లుడైతే ఎంత బాగుండు, ఇలాంటి అన్నయ్య దొరికితే ఎంత బాగుండు, ఇలాంటి బాబాయ్ దొరికితే ఎంత బాగుండు, పెదనాన్న దొరికితే ఎంత బాగుండు, ఇలాంటి తాతయ్య దొరికితే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటాడండి. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నానంటే, ఈ రోజున సీరియల్స్లో అందరికీ మనసులు దోచేసి ఆత్మబంధువుగా నిలిచినటువంటి ఆత్మీయుడు అనిల్ అల్లం గురించి చెప్తున్నానండి. ఒక్కసారి ఆయన్ని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి అనిల్ గారు. నమస్కారం సార్. ఇంట్రొడక్షన్ ఎలా ఉంది? నా పేరు అనిల్ అండి, మా ఇంటి పేరు అల్లం. కానీ నా పేరు కన్నా అల్లం గురించి మీరు బాగా చెప్పారు. మరి అల్లం అంటే ఫర్దర్గా వచ్చే ఇంట్రొడక్షన్ అంతా నా గురించి ఉంటుందేమో నేను ఆశిస్తున్నాను. మొత్తం అల్లం మీద ఉండదు. నార్మంచి గారి గురించి చెప్పక్కర్లేదండి. సచ్ వండర్ఫుల్. అసలు ఆయన రేడియోలో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే విధానం కానీ, ఆ చేసే ఇంటర్వ్యూ విధానం కానీ నిజంగా ఇప్పుడున్న జర్నలిజంలో వాళ్ళందరూ నేర్చుకోవాలి ఏదన్నా అనుకుంటే ఈయన మాటలు కానీ, ఆయన దాని మీద చేసిన దాన్ని ఏమంటారు సార్, రీసెర్చ్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి సార్. నాకు చాలా ఇష్టం మీ వాయిస్ కానీ, మీ మాడ్యులేషన్, వొకాబులరీ, ఎవ్రీథింగ్. ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయ్యో, నేను ఎంతో బిజీగా ఉన్నా 9 కలర్స్ మీడియా సార్ ఇలా కొత్తగా స్టార్ట్ చేసాం అని చెప్పగానే ఎంతో ఆత్మీయతతో మీ పళ్ళన్నీ పక్కన పెట్టుకొని వచ్చారు. చూడండి, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మా 9 కలర్స్ మీడియా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అనుకోండి, నారుమంచి మీద ఉన్న అభిమానం అనుకోండి, చాలా థ్యాంక్స్. కాకపోతే నాకేంటంటే మిమ్మల్ని చూడంగానే ఒక తన్మయత్వంలో మీరు వచ్చే లోపల అనిల్ గారు వస్తున్నారు, అనిల్ గారి మీద ఏదైనా కవిత రాయాలి అనుకున్నా. ఆ కవిత వినిపిస్తాను. అయ్యో, హ్యాపీ సార్. నిజంగా మీరు కవిత చెప్పడం అంటే మేము అద్భుతంగా ఫీల్ అవుతాం. అల్లం గోపాలరావు గారి గారాల పుత్రుడు చిరంజీవి అనిల్ అల్లం పుట్టగానే ఊరంతా కూడా శతమానం భవతి అన్న దీవెనల ఫలితంగా హని ఇంతింతై మరి నటకీర్తి శిఖరం మరి అందుకొని పడమటి సంధ్యారాగం సమయాన తన మల్లేశ్వరి కోసం శత్రువులు పన్నిన పద్మవ్యూహంలోకి మరి చొచ్చుకొని పోయి వీరాధి వీరుడిగా దూసుకుపోయి శత్రువులపై రణరంగంలో విజయం సాధించి తన కథలో రాజకుమారిని కావ్యాంజలితో హత్తుకొని మరి ఎత్తుకొని మనసు మమత రంగరించి
రమ్యమైన శుభవేళ ఈ వరుధుని పరిణయంతో మరి ఎంతో ప్రాముఖ్యత చెందిన మధుర క్షణాలు ఇంత త్వరగా వస్తాయని అనుకోలేదనుకున్న అనిల్ మరి అంతటి జానకి కలగనలేదు అందాల మరి పూబాల ఆ ఇంటి ఆడపడుచు చెయ్యి పట్టి అత్తారింటికి దారేది అని వెతుక్కుంటూ నడిచే భర్త వంటి అర్ధాంగి మరి శిరీష అడుగులు భర్త వెంటే వస్తున్నప్పుడు ఆ పైన వారి ముద్దు బిడ్డ నితీష సందళ్ళండి. మరి ఇదండి క్లుప్తంగా మన సుప్రసిద్ధ సీరియల్ సెన్సేషనల్ స్టార్ మరి సూపర్ స్టార్ అనుకోండి, మెగాస్టార్ అనుకోండి, అనిల్ గారి గురించి నేను చెప్పినటువంటి చిన్న కవిత. అనిల్ గారు ఎట్లా ఉంది సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నా సీరియల్స్ అన్నీ మీరు గుర్తు చేయడం, దాంతో ఒక కవితను రాయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా తక్కువ వస్తుంటాను, మీకు తెలుసు. యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కంటే నా గురించి చెప్పడం కన్నా ఏదన్నా తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం. సో నారుమంచి గారు నాకు బాగా పరిచయం, ఆయన అంటే చాలా అభిమానం నాకు. సో అందువల్ల ఈరోజు ఆయన అడగగానే నేను నో అని చెప్పకుండా ఎస్ చెప్పి వచ్చేసాను. అది కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ 9 Colors అని పెట్టి సంక్రాంతికి నన్ను ఇన్వైట్ చేయడం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నారుమంచి గారు. మీకే నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీ ఆడియన్స్కి నన్ను ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి పండుగని ఒక కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుని ముందు మరిన్ని మీ అచీవ్మెంట్స్ కానీ మీరు అనుకున్నవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ గారు, మీ అనంతయాన పయనంలో మరి ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో మైలురాళ్ళు, ఇవన్నీ దాటుకుంటూ ఇంత దూరం వచ్చారు. మరి నిజంగా ఆలోచిస్తే మీ రియల్ లైఫ్ మీ సీరియల్ లైఫ్ గురించి కాస్త వివరించి చెప్తారా? బాగుందండి. అంటే మీకు తెలియదేం కాదు, ఇండస్ట్రీలో మనం కష్టపడడం అనేది జరుగుతూనే ఉండాలి. అది ఎక్కడ కూడా ఆగకుండా జరుగుతూనే ఉండాలి. రియల్ లైఫ్ అనేది కూడా అలాగే జరుగుతూ ఉంది. అంటే ఒక యాక్టర్గా నేను ఇండస్ట్రీకి రావడం, తర్వాత పెళ్లి జరగడం, తర్వాత పిల్లలు పుట్టడం, ఇవన్నీ ఎలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో సీరియల్స్ కూడా మనం అచీవ్మెంట్స్, మన గోల్స్ అలాగ వెళ్తూ ఉంటే దానికి తగ్గట్టుగానే మన గౌరవం, మర్యాదలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. బాగానే వెళ్తుందండి, ప్రస్తుతానికైతే చాలా బాగుంది. రెండు కూడా ఒక కావిని పట్టుకుంటే ఇటు ఫ్యామిలీ, ఒక దాంట్లో ఇండస్ట్రీ అన్నట్టుగా రన్ అవుతుంది. హ్యాపీ అండి ప్రస్తుతానికైతే. ఐఎమ్ గోయింగ్ గుడ్. అనిల్ గారు, ఎక్కడో గుండుగలను మరి ఇప్పుడు ప్రేక్షకుల గుండె నిండా మీరే. ఎక్కడ గుండుగలను, ఎక్కడ గుండె నిండా మీరే ప్రేక్షకులకు. మరి నిజంగా ఆలోచిస్తే వాట్ ఏ జర్నీ, వాట్ ఏ సర్ప్రైజ్. ఒక్కసారి వెనక్కి ఆలోచించుకుంటే మీకేమనిపిస్తుంటుంది? 100% అనిపిస్తుందండి. అదే కదండి సంతోషాన్ని ఇచ్చేది మనకి. మన అచీవ్మెంట్స్ మనకి సంతోషాన్ని ఇస్తాయి. నాట్ ఓన్లీ యాక్టర్, నటుడే కాదు, ఈ ప్రపంచంలో ఏ వృత్తినైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అచీవ్మెంట్స్లో చాలా సంతోషంగా ఉంటారు. మేము నటులం కాబట్టి, అందరికీ తెలిసిన మనుషులం కాబట్టి మన దగ్గర చెప్పడానికి ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషంగా రన్ చేస్తారు. కానీ నా విషయంలో నేను అనుకోకుండా జరిగిన ట్రావెలేనండి యాక్టింగ్ అనేది నా జీవితంలో. ఎప్పుడు కూడా నేను ముందుగా, అంటే కొంతమంది ఇప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకుంటారు, లాయర్ అవుదాం అనుకుంటారు, యాక్టర్ అవుదాం అనుకుని నేను నిజంగా అనుకోలేదు. ఎప్పుడు ఎలా వెళ్తే అలా వెళ్తుంది అనుకున్నాను. కానీ ఒక దగ్గర అనుకోకుండా ఆ ఫీలింగ్, అంటే నేను యాక్టర్ని అయితే బాగుంటుంది, యాక్టింగ్ కూడా చూద్దామని, యాక్టర్ని అయిపోయి నేను ఫేమస్ అయిపోయి అందరూ నన్ను గుర్తుపట్టాలనే దీంతో రాలేదు. దాంట్లో ఏదో కొత్తదనం ఉంది, దాంట్లో ఏదో నేర్చుకోవాలనిపించి నేను ఎంటర్ అవ్వడం జరిగిందండి. మీ నాన్నగారు గొప్ప నటులు, మరి నాన్నగారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మీరు ఒక నటులుగా ఎదిగారు. మరి నాన్నగారి గురించి మీరు ఇచ్చేటువంటి నిర్వచనం, నాన్నగారి గురించి మీరేం చెప్తారు? అసలు నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి కానీ, లేకపోతే ఓవరాల్గా మీ అందరికీ పరిచయం అవడానికి కానీ మెయిన్ రీజన్ మా నాన్నగారేనండి. ఆయన మా గుండుగోళంలోనే గురజాడ కళావేదిక మీద నాటకాలు అవన్నీ వేసి, వాళ్ళే మైకులు సెట్ చేసుకొని, వాళ్ళే మేకప్లు వేసుకుని, వాళ్ళే ఆ కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ చేసుకుని అలా ప్లాన్ చేసేవాళ్ళు. దాన్ని నేను అబ్జర్వ్ చేసేవాడినండి. భలే, అంటే ఇంత చేయడం కూడా గొప్ప విషయం అప్పట్లో.
నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఆయన కానీ అంత తపన పడి ఆయన ఎలానా సరే మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఈ సినిమా పరిశ్రమలో మనం కూడా ట్రై చేద్దాం అనే ఒక తపంతో, ఇది కుటుంబం ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా, పిల్లలు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఆయన ట్రై చేయడం, ఆయన తపన అవన్నీ ఉండబట్టి, ఆయన రాబట్టి మేము ఈ రోజున ఈ పొజిషన్లో ఉండి మీ దగ్గర నేను మాట్లాడగలుగుతున్నాను. నాకు మై ఫాదర్ ఈజ్ రియల్ గాడ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. అంతే. ఇంకా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒక గొప్ప స్థాయికి వెళ్ళినా సరే, ఆల్వేస్ హీ ఈజ్ మై గాడ్. అంతే. ఆయన గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. సింగింగ్, పాటలు చాలా బాగా పాడతారు. అలాగే ఎన్సైక్లోపీడియా, అంటే ఏ విషయాన్నైనా సరే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయనకి అవగాహన ఉంది వాటి మీద. చాలా ఇష్టమైనది సైన్స్, ఎక్కువ బాగా ఇష్టం అండి. సైన్స్ గురించి అయితే అలవోకగా మాట్లాడేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫాదర్ నాకు దొరకడం నిజంగా నా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎప్పుడున్నా సరే ఆయన ఎప్పుడు కుంగిపోలేదు. అలాగే ఎప్పుడు ఇదిగా యాటిట్యూడ్, అంటే యూగో చూపించడం, లేకపోతే ఆ బిహేవియర్ కానీ ఇలాంటివి ఎప్పుడూ లేవు. ఎప్పుడూ ఈక్వల్గానే ఉండేవాళ్ళు అందరితో, మాతో కూడా, మా పిల్లలతో, నా పాపతో కానీ, లేకపోతే మా తమ్ముడు, అందరూ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు మీ నాన్నగారికి జిగ్రీ దోస్త్ అని విన్నాం. మీరు సినిమాల్లో నిలదొక్కుకోవటానికి కానీ, సీరియల్స్లో బాగా రాణించడానికి కానీ, మరి బ్రహ్మానందం గారు మీకు ఎంతవరకు ఉపయోగపడ్డారు, ఎంతవరకు సపోర్ట్ చేశారు అనిల్ గారు? నాన్నగారు బ్రహ్మానందం గారే కలిసి చదువుకున్నారండి. నాన్నగారు హైదరాబాద్ రావడానికి కూడా మెయిన్ రీజన్ బ్రహ్మానందం గారే. ఆయన సపోర్ట్తోనే ఇక్కడ రావడం జరిగింది. సో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. అలాగే సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఇక నా విషయానికి వస్తే, నేను ఇంకా ఎలా అంటే అనుకోకుండా నేను దాంట్లో దిగాను కాబట్టి నా అంతటా నేను ట్రై చేయడం, అవన్నీ చేయడం జరిగింది. బట్ నేను ఎప్పుడు కూడా అంటే నాకు కూడా ఒక క్యారెక్టర్ చెప్పండి, లేకపోతే నన్ను కూడా సపోర్ట్ అలాంటిది రాకుండానే బాగా వెళ్ళింది నా ట్రావెలింగ్. సో 100% ఆయన ఎప్పుడు మా సపోర్ట్ చేస్తూనే ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సరదా మాట్లాడతారు. నాకేంటంటేనండి, ఇండస్ట్రీ అంటే మనం ట్రై చేస్తే రాకుండా ఉండదు అనేది నేను బాగా నమ్ముతాను. మనం ట్రై చేస్తే రాకుండా ఉండదు అనేది డెఫినెట్గా జరుగుద్దండి. ఎందుకంటే ఇన్ని వందల వేల మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు అందరికీ సపోర్ట్ ఉండదు కదా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా చాలామంది వచ్చి ఉంటారు కదా. సో అది ఉంది కాబట్టి మనం ట్రై చేస్తే తప్పేంటి అనే దాంట్లోంచి వచ్చినండి నేను. సో ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉంటాయండి. వీ ఎక్స్పెక్ట్ లాట్. చాలా బాగుంది. ఫైన్. అయ్యా అనిల్ గారు, మీరు హైదరాబాద్ వచ్చిన పర్పస్ ఏంటి, మీరు చేసేది ఏంటండి? అదేదో గ్రాఫిక్స్ అని, లామినేషన్ అని, యానిమినేషన్ అని వచ్చి నాటకాలని, సీరియల్స్ అని, సినిమాలని పట్టుకు తిన్నారు. ఇది ఏమైనా భావ్యమా? అదేదో నేర్చుకొని వెళ్ళిపోవచ్చు కదా. యానిమేషన్స్, మల్టీమీడియా, లేకపోతే గ్రాఫిక్స్, ఈ డిజైన్స్ ఇవన్నీ నేర్చుకోవడం కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుందామని దిగిన వృత్తి అండి అది. ఆ క్రాఫ్ట్లో నేను అనుకోకుండా రావడం జరిగింది. అసలు దానికన్నా మించింది కెమెరా డిపార్ట్మెంట్ అండి. నేను కెమెరా అసిస్టెంట్గా వర్క్ చేయడం. అంటే ఆ సీసీ స్టూడియోస్లోనే కెమెరాస్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, ఎడిటింగ్ అన్నీ ఉంటాయండి. సో కెమెరాకి నన్ను అసిస్టెంట్గా పంపించడం జరిగింది. నాకు ఇది కావాలని ఎంచుకునే స్థితిలో అప్పుడు లేనండి. నన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అక్కడ ఏమైతే ఉందో బెటర్గా అది నేర్చుకుందాం దాంట్లోకి వెళ్ళాం. అలాగే తులసీదళం అనే సీరియల్కి నేను కెమెరామెన్ చేశారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది అన్నమాట. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనిపించింది. ప్రతి వాళ్ళ జీవితాల్లో అనిపిస్తుంది కదండి, నేను ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి, ఇది కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను, డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మా ఇన్స్టాగ్రామ్ వాటిల్లో కూడా చెప్తూ ఉంటారు, సార్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందండి. ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం దాన్ని చూసినప్పుడే అనిపిస్తుంది. సో అలా అనిపించింది కాబట్టి నేను యాక్టింగ్కి రావడం జరిగిందండి. సో నాకు అది ఇష్టమే, ఇది ఇష్టమే. గోదావరి జిల్లా వాళ్ళు బహుమేధావులు అంటే మిమ్మల్ని చూస్తే చాలండి. లేకపోతే మరి ఏంటండి, గోదావరి జిల్లాకి సంబంధించి ఆ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ వీళ్ళతో మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అంతేకాకుండా మరి ఈవీవి సత్యనారాయణ గారితో కూడా మీకు
మంచి సన్నిహిత పరిచయం ఉందని విన్నాం, అవునా? చాలా బాగుండేదండి. హైజ్ మై గురువు గారు. ఆయన అంటే ఎలా ఉంటుందంటే అంటే ఒక హెడ్ మాస్టర్ మనకు క్లాస్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేసేవాళ్ళం. చాలా భయం కానీ చాలా చాలా బాగా మాట్లాడతారు. చాలా చాలా కొద్దిగా మాట్లాడతారు. అంటే మాట్లాడడం అంటే డిసైడ్ ఫ్యాక్టర్ అన్నమాట. సపోజ్ మేము యాక్టింగ్ నేర్చుకుందామని ఇలా అనుకుంటున్నానండి అంటే చెయ్యి బాగుంటుంది, ఇంట్రెస్టేగా అని ఇంట్రెస్టేగా అనే వర్డ్ ఎందుకు వాడారని అప్పుడు తెలిసేది కాదు, కానీ దానికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలని తర్వాత తెలిసింది నాకు. అంటే ఆ ఇంట్రెస్ట్ లేకుండా, ఓపిక లేకుండా, సహనం లేకుండా చేయలేమండి. సో ప్రతి విషయంలో నాకు బాగా సపోర్ట్ చేశారు. అల్లరి నరేష్ గారని, రాజేష్ కానీ, ఏ విషయం అన్నా సరే. అంటే నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు కానీ ఇలా వద్దాం అనుకుంటున్నాను, యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటే చెయ్యి, ఇంట్రెస్ట్ ఉంది కదా కాబట్టి చెయ్యి, తప్పే ఉంది, ట్రై చేస్తే మంచిదేగా అనే దీంట్లో వచ్చారు. సో అలాగే రావడం జరిగింది. ఆయన ఫస్ట్ సినిమా జూనియర్స్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆయనే నన్ను రికమెండ్ చేశారు ఆ సినిమాలో, అల్లరి నరేష్ గారు. సో అక్కడి నుంచి నేను ట్రావెల్ చేస్తూ ఇప్పటికీ కూడా వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. చంకలో పిల్లోడిని పెట్టుకొని ఊరంతా తిరిగారంట వెనకటికి ఎవరు. అలాగే మీరు గొప్ప దర్శకులు, గొప్ప వ్యక్తి ఈవి సత్యనారాయణ గారిని పక్కన పెట్టుకొని సినిమాలో హీరో అయిపోక ఎందుకండి ఈ సీరియళ్ళు? అదే నేను అవును, అంటే ఒక మనిషి మనకి తెలిసినంత మాత్రాన మనం హీరో అయిపోతాం అలా కాదు కదండి. నా ఉన్న పరిధిలో నేను ట్రై చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్ అంతే. నేను ఒకళ్ళు తెలుసు అని చెప్పి అది అయిపోవచ్చు, ఇంకోళ్ళు తెలుసు అని చెప్పి ఇది అయిపోవచ్చు అనేది కరెక్టే కాదనేది నా ఉద్దేశం. వాళ్ళు ఎంతవరకు నన్ను సపోర్ట్ చేయగలిగారో అంతవరకు చేశారు. నేను ఎంతవరకు వాళ్ళ దగ్గర ఆశించానో అదంతవరకు నాకు ఇవ్వగలిగారు. సో దాని తర్వాత ట్రావెలింగ్ అదంతా నేనే తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు. ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇంకా మీరా అందగాళ్ళు, ఎర్రటి బొగ్గలు, అలా ముట్టుకుంటే కందిపోయే బొగ్గలు మీవి, ఆజానుబాహులు. సరే, ఇంత వ్యక్తి అయ్యి ఉండి అందరి లుక్ మీ మీద ఉంటే మరి మీ లుక్ ఏంటి కెమెరా మీద ఉంది? మీరు మంచి కెమెరామెన్ అని విన్నాను, నిజమేనండి? అదే చెప్పాను కదండి, నేను ఏ వృత్తినైనా సరే చాలా ఇష్టంగా చేస్తాను. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తులసిదళం అనే సీరియల్కి నేను కెమెరా అసిస్టెంట్కి వెళ్తున్నప్పుడు ఆయన నా వర్క్ని, నా ఇంట్రెస్ట్ని అని చూసి ఇతను చేయగలుగుతాడు, ఇచ్చి చూద్దాం అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ తులసిదళం చేసేటప్పుడు చాలా ఎపిసోడ్లు నేను కెమెరామెన్గా వర్క్ చేశాను. సో కెమెరామెన్గా చేసినా, లేకపోతే యాక్టింగ్ చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా ది బెస్ట్ ఇవ్వాలంతే. దాంట్లో ఉండే లోతులు మనం 100% చూడగలగాలనేది నా ఉద్దేశం అండి. అనిల్ గారు, మీరు సీరియల్స్లోకి రాకమునుపు సినిమాల్లో కూడా వేశారని విన్నాము. ఎన్ని సినిమాల్లో వేశారు అసలు? తర్వాత సీరియల్స్లోకి ఎప్పుడు వచ్చారు చెప్తారా? హైదరాబాద్ రాగానే నేను యాక్టింగ్ అనే కాన్సెప్ట్లోకి వచ్చిన తర్వాత అయితే నేను సినిమాలే ట్రై చేశానండి. ఇప్పుడు కూడా మనం దాంట్లో ముందు సీరియల్స్కి వస్తానని కూడా నేను అనుకోలేదు. సినిమాల్లోనే కంటిన్యూ అవుదాం అనుకున్నా. సినిమాల్లోనే ఎక్కువ ట్రై చేశాను. చాలా ఆఫీసులు తిరగడం అన్నీ జరిగినాయి. అలాగే నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత యాక్టింగ్ కోర్స్ ఫస్ట్ చేశానండి మన దేవదాస్ కనకాల్ గారి ఇన్స్టిట్యూట్లో, అలాగే దీక్షిత్ గారి ఇన్స్టిట్యూట్లో మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్ అని లలిత కళా తోరణంలో ఒక 150 మంది స్టూడెంట్స్ని ఆయన గ్యాదర్ చేసి, అంటే ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి నటన అంటే, నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయం వరం అని ఆయన ఒక బోర్డుతో అందరూ అక్కడే ఉండేవాళ్ళం అండి. నేను, నరేష్, రాజేష్, శశాంక్, వరుణ్ గారు, ఇలా మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉండి అక్కడే పడుకోవడం, అక్కడే ఎర్లీ మార్నింగ్ లెగడం, యాక్టింగ్ ఇదే అండి. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్, అలాగే దేవదాస్ కనకాల్ గారి దగ్గర కూడా. దాని తర్వాత నేను బాంబే కిషోర్ నమిత్ కపూర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా నరేష్, రాజేష్ అందరం కలిసి నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను అల్లరి సినిమా చేసిన తర్వాత జూనియర్స్ చేసేటప్పుడు దాంట్లో ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక 3. దాంట్లో నన్ను ఒకటి రికమెండ్ చేయడం జరిగింది. సో అలా ఫస్ట్ సినిమా నాది జూనియర్స్ అండి. అది తమిళ్లో తుల్లో దిలమై అని ధనుష్ గారు చేశారు. సో అక్కడి నుంచి నేను ట్రావెల్ చేశాను, చాలా సినిమాలు చేశాను. ఒక 13 సినిమాల వరకు చేస్తూ వచ్చాను. 1, 2, 3 ఫ్రమ్ అమలాపురం, ఒకరికొకరు, ఎక్కడున్నావమ్మా, ఇలా
నేను ఎప్పుడు కూడానండి ఇక్కడ మెయిన్ జానర్ ఏంటంటే నేను హీరో అయిపోదామనో లేకపోతే ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకుందామనో లేకపోతే ఆ వింగ్లోకి వెళ్ళలేదు నేను. బేసిక్గా నేనేమనుకున్నానంటే యాక్టర్ అంటే నాకు రఘువరన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, లేకపోతే ఆ కేటగిరీ జోనర్లో ఏదైనా చేయగలుగుతారు, రామ్ ప్రసాద్ గారు, ఇలాగే ఏదైనా చేయగలుగుతారు అనే ఒక మనిషి యాక్టర్ అనే దాంట్లో ఉన్నాను నేను. అంటే అందరూ యాక్టర్సే కానీ వాళ్ళకి స్టార్డమ్లో ఉంటారు. ఆ స్టార్డమ్ని నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. ఒక యాక్టర్గా అన్నీ చేద్దాము అనే దీంట్లో వచ్చాను కాబట్టి అలా గడిచిపోయింది. అనిల్ గారు, బుల్లితెర మెగాస్టార్ అంటే గుర్తుకొచ్చేది టక్కున మీరే, అవునా? ప్రేక్షకులందరూ కూడా ఓటేసేది మీకే. మరి నిజంగా చెప్పాలంటే కనుక అత్యద్భుతమైన నటనతో ఎన్నెన్నో సీరియల్స్లో వేశారు. ఒక మనసు మమత తీసుకోండి, లేకపోతే ఒక పద్మవ్యూహం తీసుకోండి, లేకపోతే ఇంకా అమ్మాయి కాపురం తీసుకోండి, ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో, జానకి కలగనలేదు, ఇలాంటి సీరియల్స్. ఒక్కసారి పర్యావలోకిస్తే మీ సీరియల్స్ గురించి మా 9 కలర్స్ మీడియా ప్రేక్షకులు చెప్తారా? డెఫినెట్గా సార్. నేను ఇప్పుడు చేస్తున్న ఈ సీరియల్ వచ్చి మౌన పోరాటం, అంటే అమ్మాయి గారు మౌన పోరాటం. ఈ మౌన పోరాటం తెలిసి 53 అండి. ఆల్మోస్ట్ అన్ని మెగా సీరియల్సే. దాంట్లో ఒక 43 సీరియల్స్ వరకు నేను లీడ్ క్యారెక్టర్స్ చేశాను, హీరోగానే చేశాను. దాని తర్వాత నేను ఫాదర్ రోల్స్కి రావడం జరిగింది. ది బెస్ట్ నాకు ఈ సీరియల్కి రావడం అనే ఫస్ట్ సీరియల్ వచ్చి పద్మవ్యూహం అండి, అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో. అలాగే నాకు బాగా ఇష్టమైన సీరియల్ అది. నన్ను ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు అది సీరియల్స్కి. దాని తర్వాత నేను మనసు మమత అండి, ఐ లవ్ మనసు మమత సీరియల్ లాట్. ఎందుకంటే నేను ఆ సీరియల్లే ఒక 10 సంవత్సరాల పైన రన్ అయింది. 3513 ఎపిసోడ్లు అంతా జరిగింది. అనిల్ కుమార్ గారే దానికి డైరెక్టర్, మా గురువు గారు. నాకు ఎప్పటికీ ఆయన నా గురువు గారే, ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అనిల్ కుమార్ గారు ఆ సీరియల్ 10 సంవత్సరాలు పైగా చేస్తే దాంట్లో 6 సంవత్సరాలు నేను యాక్ట్ చేశానండి. అంటే మోర్ దాన్ 2000 ఎపిసోడ్లు. సో అదే నాకు నంది అవార్డు తీసుకొచ్చింది. సో మోస్ట్ మెమరబుల్ ఇప్పటికీ కూడా అండి, మీరు నమ్మరు, టెంపుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఆడియన్స్ ఇన్ని సీరియల్స్ వస్తున్నా మనసు మమత గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనుషుల హృదయాల్లో అలా నిలిచిపోయే కొన్ని సీరియల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్ మనసు మమత. నాకు బాగా ఇష్టం అండి. దాని తర్వాత ఐ ట్రావెల్ విత్ జానకి కలగనలేదు రాశి గారితో. రాశి గారితో యాక్ట్ చేసినప్పుడు కూడా చాలా ఐ గాట్ సో మచ్ ఎక్స్పీరియన్స్ అండి. మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ సో మెనీ సినిమాల్లో యాక్ట్ చేసేసి బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి అయినా సరే సీరియల్కి వచ్చేటప్పటికి ఆ పద్ధతి, ఆ డిసిప్లిన్, ఆ బిహేవియర్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఆ మెచ్యూరిటీ కానీ, నిజంగా నాకైతే ఐ గాట్ సో మచ్ నాలెడ్జ్ ఫ్రమ్ రాశి గారు అండి. నాకు చాలా బాగా అనిపించింది. గుడ్ ట్రావెలింగ్. అమర్, ప్రియాంక టీం అంతా చాలా సరదాగా ఉండేవాళ్ళు అండి. ఎప్పుడు రీల్స్ చేసుకుంటూ, నేను కూడా చాలా కొంచెం ఇబ్బందిగా రీల్స్ నేను ఎందుకులే అని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసేవాళ్ళు, వాళ్ళే సెలెక్ట్ చేసి బాగా జరిగిందండి. వెరీ నైస్ జర్నీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సీరియల్స్కి అప్పట్లో జానకి కలగనలేదు సీరియల్ అప్పుడు, కథలో రాజకుమారి అప్పుడు కూడా ఈ స్టార్మా వాళ్ళు స్టార్మా పరివార్ లీగ్ అని ఒకటి పెట్టారండి. అంటే సీరియల్స్కి కాంపిటీషన్ లాగా. అవి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చాయండి. డ్యాన్స్లు కానీ, లేకపోతే సింగింగ్ కానీ, ఆ టీం వర్క్. అంటే నేనేమంటానంటే అందరూ సీరియల్స్లో వాళ్ళ క్యారెక్టర్స్లో ఉంటారు. ఎప్పుడు వాళ్ళ రియల్ లైఫ్ని చూడడానికి చాలా ఇష్టపడతారు చాలామంది ఆడియన్స్. అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తారు అని. అదే కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అని మా ఆర్టిస్టులు అందరూ పెట్టినవన్నీ ఆల్మోస్ట్ అవే. అంటే వాళ్ళ రియల్ లైఫ్ చూపించడం. అలాంటి రియల్ లైఫ్ చూపించే ఒక షోస్ వచ్చినాయి కదా, అవి నాకు చాలా హ్యాపీ అనిపించింది వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అని. సో ద మోస్ట్ ఇప్పుడు జరుగుతున్న సీరియల్స్లో ఎక్స్ట్రాడినరీ ఇన్ మై లైఫ్. నా కెరియర్నే ఒక వింగ్లోంచి ఇంకో వింగ్లోకి, అంటే ఒక హీరో నుంచి ఒక హీరోకి ఫాదర్ క్యారెక్టర్, అంటే యంగ్ ఫాదర్ క్యారెక్టర్స్ మార్చింది మల్లేశ్వరి సీరియల్ అండి. స్టార్మాలో వచ్చింది. దానికి డైరెక్టర్ రసూల్ గారు. అది నాకు నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అది నాకు చాలా భయపడిపోయాను నేను, కానీ చాలా భయపడ్డాను. కానండి మీకు ముందు ఒక విషయం చెప్పాను కదా,
ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి, అన్ని క్యారెక్టర్స్ని మోల్డ్ చేసుకోవాలి అనే తపంతో అప్పుడు ఉండేవాడిని. కాబట్టి నాకు పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కనిపించలే అక్కడ, హీరో నుంచి ఫాదర్ అయిపోతే ఏంట్రా అని. దానికి తగ్గట్టుగానే ఆయన డిజైన్ చేశాడు. మీసాలన్నీ తీసేసి ఒక నార్త్ ఇండియన్ స్టైల్ లుక్ తీసుకొచ్చి అన్నీ బాగా చేశారు. చాలా బాగా అనిపించిందండి సీరియల్ కూడా, మంచి సక్సెస్. అక్కడి నుంచి నేను ఇంకా ఫాదర్కి డైరెక్ట్గా ఫాదర్ రోల్స్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్ ఇప్పుడు రన్ అవుతుంది అమ్మాయి గారు. దాంట్లో ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక పాత్ర చేస్తున్నాను ప్రస్తుతానికి. చాలా బాగుందండి, చాలా మంచి టీఆర్పీ, మంచి నేమ్ అవన్నీ తీసుకొచ్చింది నాకు జీ తెలుగు. నిజంగా చాలా థ్యాంక్స్ టు జీ తెలుగు. అలాగే డైరెక్టర్ గారు, అంటే ఈ క్యారెక్టర్ కంటే చాలామందిని అనుకున్నారు. అంటే మీకు తెలియదే ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే మార్కెటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెటింగ్. అంటే వాళ్ళకి బాగా పాపులర్ అయిన మన ఆర్టిస్టులను పెట్టుకోవాలి, ఈ క్యారెక్టర్ వీళ్ళని పెడితే బాగుంటుంది, రీచ్ బాగుంటుంది, వ్యూవర్షిప్ బాగుంటుంది, అలా పెడదాము అనుకున్న సమయంలో కూడా డైరెక్టర్ రామ్జీ గారు నన్ను బాగా సపోర్ట్ చేసేదానికి. అంటే ఆయనతో నేను మల్లేశ్వరి, కథలో రాజకుమారి వీటన్నిటికీ వర్క్ చేశాను. అంటే ఆయన కో డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయనకి చాలా బిలీబిలిటీ వచ్చింది, ఈ క్యారెక్టర్ని అనిల్ గారు డెఫినెట్గా నిలబెట్టగలుగుతారు, మనం ఒకసారి ట్రై చేద్దాం మేడం అని చెప్పి అక్కడ జీ తెలుగులో అనురాధ గారిని వాళ్ళకి చెప్పి ఆవిడ కూడా ఒప్పుకోవడం జరిగి ఇలా రావడం జరిగింది. ఈ సీరియల్ రియల్లీ నాకు మనసు మమత కానీ, లేకపోతే కథలో రాజకుమారి కానీ, జానకి కలగాని లేదు కానీ, ఈ సీరియల్స్ అన్నీ నన్ను గుర్తించి ఇచ్చినాయి. కానీ ఈ అమ్మాయి గారి సీరియల్ అనే దానికి చాలా ఆప్షన్స్ ఉన్న దాంట్లోంచి అనిల్నే పెడదామని ఒక దీన్ని తీసుకొచ్చి పెట్టారు చూడండి, అది నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దానికి ఆడియన్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఇట్. అనిల్ గారు, మీరు ఒక పాదరసం లాంటి వాళ్ళు. ఆలోచిస్తే పాదరసం ఏ సీసాలో పోస్తే ఆ సీసాలో ఇమిడిపోయేటట్లుగా మీరు ఏ పాత్రలోనైనా సరే అలా ఒదిగిపోతూ ఉంటారు. కొంతమంది చూస్తే మనం కొంత గ్లామరు, కొంత ఇమేజ్తో ఒకే చట్టంలో బిగించుకొని ఉంటారు. మీరు అలా కాకుండా ఒక హీరోగా నటించారు, అలాగే ఒక నాన్నగా నటించారు, ఒక అన్నయ్యగా నటించారు, ఒక బాబాయ్గా నటించారు, ఓ పెదనాన్నగా నటించారు, మరి అలాగే ఓ తాతయ్యగా కూడా నటించారు. అసలు ఇలాంటప్పుడు మీకు స్టార్డమ్ కానీ, ఇమేజ్ దెబ్బ కొడుతుంది కానీ అనిపించలేదా ఎప్పుడు మీకు? నేను ఏమంటానంటానండి, అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ లైక్ టు క్రిటిసైజ్ ద పీపుల్. మీరు అన్నారు కదా, కొంతమంది ఆర్టిస్టులు అయితేనండి, నేను లేడీస్లో ఎక్కువ మంది ఉంటారు, నేను ఏడవనండి. ఏడిస్తే ఆ యొక్క ఇది పోతుంది. అంటే గ్లామర్ కాదండి, ఆ డిగ్నిటీ, ఆవిడ ఆడడం ఏంటి, ఆవిడ కళ్ళం ఉంటే నీళ్ళేంటి అనే ఒక డిగ్నిటీ పోతుందండి. నేను ఎవరి కాళ్ళు మొక్కనండి, ఎవరి కాళ్ళు పట్టుకోను, అది ఇప్పుడు డిగ్నిటీ పోతుంది. ఇలా కొన్ని ఉంటాయండి. అంటే వాళ్ళు నిజంగానే చాలా ఆలోచించే ఆ విషయాల్ని పరిగణలో తీసుకుని చేసుంటారు. కానీ కథని జాగ్రత్తగా ఇప్పుడు కళ్ళమ్మట నీళ్లు రావాలి అంటే రజనీకాంత్ ఏడవలేదా, లేకపోతే కమల్ హాసన్ గారు ఏడవలేదా? బట్ సో మచ్ వాళ్ళ యాటిట్యూడ్స్ చూస్తే సినిమాలో అదిరిపోయేలా ఉంటాయి. కానీ ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్ కదండి, కళ్ళమ్మ నీళ్ళు రావడం అవన్నీ అవి చూసుకుంటారు డైరెక్టర్లు. అంటే ఆ ట్రావెలింగ్ చూసుకుంటారు, గ్రాఫ్ చూసుకుంటారు. ఒకేసారి పట్మన్ దీంట్లోకి తీసుకురారు, అలా మెయింటైన్ చేస్తారు. సో దాన్ని బిలీవ్ చేయగలగాలి. యాక్టర్ ఏం చేయాలంటే డైరెక్టర్ని బిలీవ్ చేయాలి. డైరెక్టరు నిజంగా అంత దిగజారిపోయి, అంత దిగిపోయి మనం వాళ్ళ కాళ్ళు మొక్కడం ఏంటి, అప్పుడే కదా అసలు ఆడియన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూడరా అసలు ఎంత మనిషి వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కడం అంటే అది కదరా సీన్, అది బాగుంటుంది. అలాంటి చేయగలిగితే బాగుంటుంది. నేను అయ్యే ఇష్టపడతాను. ఇప్పుడు ఏమంటానంటే తాత వరకు వెళ్ళలేకపోయాను, తాత వరకు వెళ్ళొచ్చు ఫర్దర్గా, కానీ ప్రస్తుతానికి అయితే ఫాదర్ వరకు వెళ్ళాను. నాకు ఎప్పుడు కూడా గ్లామర్కిను పెర్ఫార్మెన్స్కి లింకప్ చేయనండి. నేను ఇప్పుడు గ్లామర్ అనేది అన్నిట్లో ఉంటుంది. ఫాదర్ రోల్లో చేసేవాడికి గ్లామర్ ఉంటుంది. గ్లామర్ అనేది ఫేస్లో ఉండే అందం కాదండి. గ్లామర్ అంటే వాళ్ళ యొక్క పాత్రకు తగ్గ బిహేవియరు, దాని యాటిట్యూడు, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్ గ్లామర్, అది గ్లామర్. కాబట్టి దాన్ని డెఫినెట్గా నేను ఎక్కడ కూడా ఎప్పుడు అరే ఈ క్యారెక్టర్ ఇంటర్ ఇలా చేస్తున్నా, ఇంత దిగిపోయి బనీళ్ళు వేసుకుని చేయాలి అలాగే ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయినా సరే పాత్ర బాగుంటే ఏదైనా చేయొచ్చండి. నా ఫీలింగ్ అది. ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు సార్. నేను హీరోగా చేసి సడన్గా ఫాదర్లోకి వచ్చేసేటప్పటికి
అదేంటి అప్పుడే ఫాదర్ రోల్ చేసేస్తున్నాం అని చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు. స్టార్టింగ్లో అయితే అసలు నేను చాలా ఫేస్ చేశాను. అదేంటి బాగా చేస్తున్నాను కదా, బాగా చేయట్లేదా సార్, నేను ఎందుకు సార్ అది ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారు అది ఇదంటే, అంటే ఒక యంగ్ జనరేషన్లోనే వచ్చేసాను, ఎవరు వచ్చినా అలాగే అనుకుంటారండి. ఇప్పుడు నేను వచ్చేసా కదా, దాని నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, అప్పుడే ఫాదర్ రోల్కి వచ్చేసావా ఎప్పుడే. సో ఇది కామనే. నేను ఎప్పుడు కూడా దాని గురించి నేను తప్పుగా కానీ లేకపోతే దానివల్ల నేను పోగొట్టుకున్న విషయం కానీ ఏది లేదు. ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది నన్ను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ, రైట్ టైంకి వచ్చా. అనిల్ గారు, మీరు ఫిలిం స్టార్గా అద్భుత, ఈ సీరియల్ స్టార్గా మెగాస్టార్గా అత్యద్భుత. నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, సినిమాకి సంబంధించి కానీ ఇటు సీరియల్స్కి సంబంధించి కానీ టేకింగ్ పరంగా మేకింగ్ పరంగా ఉన్న వ్యత్యాసం ఏంటి, ఎక్కడ ఏ ఇబ్బందులైనా ఉన్నాయా? కష్టమైతే డిపెండ్స్ ఆన్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. కష్టం అంటే మనం నచ్చిన విషయాలు చేసేటప్పుడు చిన్న విషయం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం బాగా ఇష్టపడి చేసేది ఏది కూడా కష్టంగా అనిపించదు. నాకు రెండు కూడా కష్టాల విషయంలో రాలేదు. కానీ మీరు అన్న క్వశ్చన్లో ఒకటైతే నేను బాగా అబ్జర్వ్ చేస్తుందంటే సార్, టీవీ సీరియల్ మేకింగ్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎప్పుడు అలాగే ఉండిపోయినాయండి. అంటే నేనేమంటానంటేనండి, దానికి ఒక టైము, దానికి ఒక స్పేసు, దాన్ని ఇంకా బాగా చూపిద్దామనే ఒక బడ్జెట్స్ అవన్నీ ఇవ్వగలిగితే నేను 100% చెప్తాను సార్, ఆడియన్స్ అలా కూర్చుంటారు టీవీ దగ్గర, నో డౌట్ దాంట్లో. కానీ దానికి ఉండే బడ్జెట్ పాపం మనం కూడా ఏం చేయలేదు, దాని బడ్జెట్ అలా ఉండిపోయింది. దానివల్ల ఏమైందంటే టెక్నాలజీ పెరగలేదు. అంటే దానివల్ల ఇప్పుడు సినిమాలో వాడే టెక్నాలజీ సీరియల్లో వాడలేము మనం, ఎందుకంటే బికాస్ ఆఫ్ బడ్జెట్. ఇప్పుడు మీరు పుష్ప సినిమా చూడండి, అసలు ఆ మేకింగ్ కానీ ఆ విజువల్స్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. కల్కి కానీ, అసలు కల్కిలో అయితే ఓవరాల్గా మనం కూర్చున్నట్టు గ్రీన్ మ్యాట్లో కూర్చొని మొత్తం ఆల్మోస్ట్ సినిమా అంతా ఫినిష్. అంతే టెక్నాలజీని మనం వాడలేకపోతున్నాండి. సో నేను సినిమాలో బాగా నేర్చుకోవచ్చు అనుకునేది టెక్నాలజీ అనండి. టెక్నాలజీ మేకింగ్ అవన్నీ అద్భుతంగా ఉంటాయి కాబట్టి అవన్నీ మిస్ అయిపోతున్నాం, అవన్నీ చూడలేకపోతున్నాను అనే ఒక బాధ ఉంది నాకు. ఈ సీరియల్స్ విషయానికి వస్తే పాత్రలని కానీ మిగతా స్టోరీస్ కానీ అవి కానీ నేను నా వరకు అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నేనేమంటానంటే అండి, చాలామంది ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తుంటే మీరు సినిమాల్లో చేయొచ్చు కదండి అంటారు. సినిమాల్లో చేయడానికి ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు నేను అమ్మాయి గారు అనే సీరియల్ చేస్తున్నాను. అమ్మాయి గారు అనే సీరియల్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. సో మన సినిమాలు ట్రై చేసేటప్పుడు అలంత లీడ్ ఉన్న క్యారెక్టర్స్ దొరకకపోవచ్చు మన ఫేమ్కి కానీ, లేకపోతే మనలాగా ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని చేస్తారు. సో నేనేమంటానంటే, ఈ సీరియల్స్ చేసేటప్పుడు అమ్మాయి గారిలో ఉండే క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ కాకపోయినా కొంచెం ఆ పరిధిలో ఉండే క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. వస్తే మాత్రం 100% చేయొచ్చండి. కానీ ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉంది సార్, ఒకప్పుడులా లేదు. ఇప్పుడు మనం ఒక సీరియల్ చేసామంటే ఒక 2 వీక్స్ డేట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఒక 2 సీరియల్ మాత్రమే ఆర్టిస్ట్ చేయగలుగుతారు. సో నేను అమ్మాయి గారు చేస్తున్నాను, మౌన పోరాటం చేస్తున్నాను. ఇంకో సీరియల్ చేసేటప్పుడు ఏముందంటే డేట్స్ ఇష్యూ వచ్చేస్తుంది. ఎంత ఇష్యూలోంచి మనం మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సినిమా చేయాలనుకోండి సార్, సినిమాలో సింపుల్గా చెప్తారు, బాగుంది సార్ మేము మిమ్మల్ని తీసుకుంటాం, మాకు ఒక ఇప్పుడు జాన్గా సార్ ఫిబ్రవరి మంత్ అంతా ఇచ్చేయండి సార్ అంటే, అప్పుడు అంటే మాట్లాడడానికి కూడా అంటే మనం చూస్తాం సార్ వాళ్ళని, మీరు నమ్మరు. నేను కళారా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. మహేష్ బాబు గారి సినిమా సైనికుడు, నేను వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేశారు, అంతా అయిపోయింది. సార్ మీకు ఒక 75 days వర్క్ ఉంటుంది సార్ అంటే, ఎప్పుడెప్పుడు ఉంటుంది సార్ అంటే, అదైతే చెప్తాం సార్, మీరు ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15th నుంచి స్టార్ట్ అయిపోద్ది, అక్కడి నుంచి ఒక 75 days వేసేయండి సార్. నేను ఒక సీరియల్ ఏంటి సార్ అని అంటే, వాళ్ళకి అసలు దీన్ని తీసుకోరండి. వాళ్ళ ప్లానింగ్లో మనం ఇమ్మడం అసలు ఎక్కడ కూడా డేట్ అడ్జస్ట్ చేద్దాం వీళ్ళకి అనే కాన్సెప్ట్ ఉంది. అంత పెద్ద సెటప్ అది. అలాంటి దాంట్లోకి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బంది అని నేను ప్రశాంతంగా ఆడియన్స్కి దగ్గర అవ్వాలని సీరియల్లో కంటిన్యూ చేస్తే వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్. మనలో మన మాట అనిల్ గారు, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు షూటింగ్ గ్యాప్ టైంలో, బ్రేక్ టైంలో సరదాగా జోకులేస్తూ, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల మధ్యనే కూర్చొని జోకులేస్తూ సరదాగా గడిపేస్తూ ఉంటారని BBC వార్త వచ్చింది నాకు. అది నిజమా కాదా? అసలు అంటే కో ఆర్టిస్టులలో మేల్ ఆర్టిస్టులు కూడా ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడారు అసలు మీరు? అలాంటిది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది.
BBC వార్త అన్నా మీరేదో సరదాగా అడగాలని అడుగుతున్నారు. ఏం లేదు, నేను ఎప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ జోయల్ అండ్ హ్యాపీ. కానీ ఏంటంటే నాకు అమ్మాయి గారు అంటే ఈ ఫాదర్ రోల్ అప్పుడండి అమ్మాయి గారి సీరియల్ ఏంటంటే ఒక డిగ్నిటీ ఐడెంటిటీ ఉన్న క్యారెక్టర్ అది. సో నేను మార్నింగ్ మేకప్ వేసిన తర్వాత ప్యాకప్ చెప్పే వరకు ఐడెంటిటీని నేను ఉంచుకుంటా. నేను బిహేవ్ చేసే పద్ధతిలో కానీ మాట్లాడే పద్ధతిలో కానీ వాటిల్లోంచి బయటకు వచ్చేసి సరదాగా ఏదో అలా చేసి సడన్గా మళ్ళీ క్యారెక్టర్లోకి రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం పాత్ర చేసేటప్పుడు. సో నేను అందుకనే మీరు అన్నట్టు లేడీస్తో కూర్చొని చేసి అలాంటిది ఏమి ఉండదండి. అందరితో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే షార్ట్ లేదు అలాంటప్పుడు అందరితో సరదాగా మాట్లాడతాం. కానీ ఎక్కువ శాతం నేను మాత్రం నా ఇండివిజువాలిటీలోనే ఉంటానండి. అంటే ఆ పాత్రలోంచి బయటకు రాకూడదు అనే దీంట్లో ఉంటాను, ఎక్కువ ఇష్టపడతాను అది. ఇప్పుడు షోస్లో వెళ్తామండి, షోస్లో ఏంటంటే మనం ఆ పాత్రలో ఉండకూడదు. ఇప్పుడు మీ దగ్గర నేను ఎలా బిహేవ్ చేస్తాను వెరీ పాత్రలో ఉండకూడదు. షోస్లో నాకు బాగా ఇష్టం అదేనండి. ఇప్పుడు ఏ షోస్ అన్నా బాగా ఇష్టం. జీ వాళ్ళది ఎప్పుడు షోస్ కండక్ట్ చేసినా బాగా చేస్తే అసలు రెచ్చిపోయి కౌంటర్లు వేయడం, సరదాగా ఏడిపించడం, ఇవన్నీ ఉంటేనే ఆ హెల్తీనెస్ వస్తుంది. ఆడియన్స్ కూడా చాలా సరదాగా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఒకటే కాదండి. ఎంటర్టైన్మెంట్ అంటే అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేయడం. అది ఏ ఎమోషన్ అయినా సరే ఎంటర్టైన్ చేయాలి. అది ఏడుపు కానీ, ఏడుపులో కూడా చాలామంది ఆడియన్స్ ఎంత ఇష్టపడతారు ఎమోషన్స్. అంటే ఓ ఫాదర్ డాటర్ ఎమోషన్ అవంటికి కూడా చాలా ఇష్టపడతారు. అలాగే సరదా జోకులు వేసుకున్నప్పుడు కూడా అరే పోన్లేరు అందరూ హ్యాపీగా ఉన్నారు, వీళ్ళందరూ బాగా నవ్వుకుంటున్నారు అనేది కూడా బాగా ఇష్టపడతారు. మీ గురించి చెప్తున్నారండి. అనిల్ గారు, మీ నట ప్రస్థానంలో ఇప్పటికీ దాదాపు ఎన్నో సీరియల్స్లో నటించారు కదా, మరి వాటి గురించి మీరు గుర్తుంచుకునేటువంటి ఏదైనా సరే ఒక మధుర సంఘటన కానీ మధురమైన విషయాలు కానీ మీకు నచ్చిన సీరియల్స్ మీకు నచ్చిన పాత్రల గురించి చెప్తారా కాస్త? అంటే నేను ఇందాక చెప్పానండి ఆల్రెడీ సీరియల్స్ సంబంధించిన ఇది పాత్రలు నేను చేయాలి అనిపించే పాత్రలు కొన్ని ఉన్నాయి, అవి ఇష్టపడతానండి నేను. ఐ లైక్ టు టెల్ దాట్. ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఒక జర్నలిస్ట్, అది నేను ఇప్పటివరకు చేయలేదండి. నాకు అది బాగా ఇష్టం. అంటే మీకు ఒకే ఒక్కడు రైట్ అండి, అర్జున్ రఘువరన్ అసలు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండి. నాకు భలే ఇష్టం అది. అలాగ ఉండాలండి. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలని ఒక ఇష్టం ఉంది. నేను ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్పిరేషన్గా కొన్ని మూవీస్ కూడా చూస్తానండి, కొన్ని సినిమాలు చూస్తాను. ప్రకాష్ రాజ్ గారు, రఘువరను, లేకపోతే సో మెనీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టరైజేషన్స్ చేసే కొన్ని ఉంటాయి కదా పాత్రలు, అలాంటివన్నీ బాగా ఇష్టపడతాను. లేకపోతే బ్లైండ్లో చేసిన బ్లాక్ సినిమా, మన అమితాబ్ బచ్చన్ గారి సినిమా, ఇలాంటి కొన్ని పాత్రలు చేయాలని అయితే ఇంట్రెస్ట్ ఉందండి. అవి రాలేదు, అవి సీరియల్ వరకు రాకపోవచ్చేమో, అంటే నేను వాటిని ఆస్వాదించలేకపోవచ్చేమో. బట్ నాకు ఒక డ్రీమ్ అయితే ఉన్నాయండి కొన్ని. సో బెస్ట్ అంటే నాకు ఇప్పుడున్న అంటే నేను మళ్ళీ ఈ ఐడెంటిటీ నేను సంపాదించుకోగలుగుతానో లేదో తెలీదు. అది ఇట్స్ మై లక్కీయెస్ట్ క్యారెక్టర్ ఈజ్ అమ్మాయి గారండి. అంతే. అంటే మళ్ళీ ఇలాంటి ఐడెంటిటీకి ఉన్న క్యారెక్టర్స్ వస్తాయో లేదో నాకు తెలియదు. రాకపోయినా వచ్చినా నేనైతే చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. బట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ సో లక్కీయెస్ట్ అండ్ చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాను అమ్మాయి గారిలో సూర్యప్రతాప్ అనే గారు. అనిల్ గారు, ఒక ప్రశ్న అడగాలని ఉందండి మిమ్మల్ని. ఒక టెక్నికల్ పరంగా కానీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ పరంగా కానీ, అలాగే యాక్టింగ్ పరంగా కానీ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా మరి సీరియల్ ఆర్టిస్టులు నటిస్తున్నారు, టెక్నీషియన్స్ బాగా వాళ్ళ వర్క్ని వాళ్ళ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ సినిమా వాళ్ళకి సీరియల్ ఆర్టిస్టులు, సీరియల్ టెక్నీషియన్స్ అంటే ఓ చులకన భావం అన్న వదంతులు ఉన్నాయి. దాని గురించి మీరు ఏకీభవిస్తారా, లేకపోతే ఏదైనా వివరణ ఇస్తారా? అలాగేం లేదు సార్, అదేముండదే. అంటే సీరియల్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఊరికే సరదాగా. అంటే సీరియల్ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చి మేము ఆర్టిస్టులుగా మేము యాక్ట్ చేస్తామండి అని అంటే, సీరియల్ ఆర్టిస్టులు కదమ్మా దాంట్లో బిజీగా ఉంటారు, మీరు ఇక్కడ ఏముండి అలా సీరియల్ ఆర్టిస్టులు కదమ్మా మీరు బిజీగా ఉంటారు, ఈ రెండు నిజంగా రీజనే సార్. అది రాంగ్ ఏం లేదు. నేను ఏమంటానంటే ఇందాక చెప్పాను కదా సార్, సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్లో బాగా ప్రమోట్ అయిపోతే ఆ రిఫ్లెక్షన్ దాని మీద పడద్దని ఒకటి సార్. ఓకే సార్, అవైలబిలిటీ ఈజీ ఉంటుంది. అంటే మనం ప్రతి చోట కనపడకూడదు. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నానంటే ప్రతి చోట కనపడరు.
అది 100%. మనం ప్రతి చోట కనపడి మనం దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ రిఫ్లెక్షన్ అనేది పడదు. రెండోది బిజీ. నేను ఇందాక కూడా చెప్పాను, మనం డేట్లు అడ్జస్టబుల్ చేయలేము సార్, ఏదో ఒకటి వదిలేసుకోవాలి. సో ఈ రెండు వాళ్ళ రీజన్స్ కరెక్టే అండి. అంతే తప్ప చులకన భావం ఏమి లేదు సార్. తప్పు అది చులకన భావం ఉండదు సార్. టెక్నికల్గా నాలెడ్జ్ ఇస్తారు. ఎందుకు ఉంటుంది సార్ చులకన భావం అంటే, ఇప్పుడు వాళ్ళు రీజన్స్ చెప్తున్నప్పుడు మనం ఆ రీజన్స్ని టెక్నికల్గా ఆలోచించాలి. కానీ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు సార్ అవి చులకన భావం. సీరియల్ వాళ్ళు అంటే తక్కువగా చూస్తారు, సినిమా వాళ్ళు అంటే ఎక్కువగా చూస్తారు. అవి లేవు, నాకు తెలిసైతే లేవు. మీరు అన్న దాంట్లో నేను ఏకీభవిస్తాను, కానీ మీరు చెప్పింది కరెక్టే, ఇందులో ఏం లేదు. కాబట్టి ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, మీరు దీనికి కరెక్ట్గా మాత్రం సమాధానం చెప్పాలండి. సినిమాల్లో అంతవరకు ఫేమస్గా ఉండి అప్పటిదాకా కూడా పాత్రలు అవకాశం ఎక్కువ వచ్చి పాత్రలు తగ్గిపోయి సినిమాలు తగ్గిపోయిన తర్వాత ముఖ్యంగా ఫిమేల్ ఆర్టిస్టులు మరి సీరియల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు, సీరియల్స్ వైపు జంప్ చేస్తున్నారు. ఇలా సీరియల్స్ వైపు వాళ్ళు రావటం వలన అప్పటిదాకా పాపం సీరియల్స్ను నమ్ముకొని ఉండి సీరియల్స్నే ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులందరికీ కూడా పెద్ద దెబ్బే కదండి ఇది. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అది వాళ్ళే రావాలని లేదండి, మీరు అంత దూరం వెళ్ళారు. నేను కన్నడ గురించి చెప్తానండి. ఇప్పుడు నేషనల్ వైడ్లో ఎవరు ఎక్కడన్నా పని చేసుకోవచ్చు అనేది ఒక సిద్ధాంతం ఉంది సార్. అది దాంట్లో మనం తప్పు పట్టకూడదు. బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వాటిల్లో వర్క్ చేస్తారు. మనం అప్పుడు ఇక్కడ నీడ్ అన్నప్పుడు దాన్ని ఏమి చేయలేమండి. ఇంకా నీడ్ అంటే నేను నీడా, మీరు నీడా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో నీడా, అలాగే వెళ్ళినప్పుడు ఇంకోళ్ళు ఎవరో నీడ్ అంట అని మన ఇద్దరం డిస్కషన్ పెట్టుకుంటాం. చూసారా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఉంది రేసిజం అంటే అదే కదా సార్. మన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు వచ్చి పని చేస్తున్నప్పుడు మన వాళ్ళందరికీ పని దొరకట్లేదనే ఒక ఉద్దేశం రావడం అనేది ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతుంది, మీరు కూడా చూస్తున్నారు. కానీ మనం రెస్పెక్ట్ చేయాలి సార్. అంటే కన్నడ నుంచి వాళ్ళు వచ్చి యాక్ట్ చేస్తున్నారంటే ఎవరు అసలు ఎవరు తెప్పిస్తున్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ఛానల్ వాళ్ళకి వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, వాళ్ళకి నీడ్ ఉంది, వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళు బాగా చేస్తారని ఏదో క్వాలిఫికేషన్ ఏదో వాళ్ళకు ఉంది, తీసుకొచ్చారు పెట్టారు. మనం దాన్ని ఫైట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదే అనిపిస్తుంది నాకైతే. అంటే వాళ్ళ ఉద్దేశాలు కదా సార్. వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టడంలో తప్పే ఉంది. అదే మన వాళ్ళు దొరుకుతారు, మన వాళ్ళకి సరిపోతారు, మన వాళ్ళు తూగుతారు అంటే అవైలబిలిటీ ఉంది అంటే నాకు తెలిసి డెఫినెట్గా వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారేమో అని నా ఫీలింగ్. అంతేగాని తప్ప ఏమో వాళ్ళ మార్కెటింగ్ సైడ్ వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నాయో. అయితే ఇక్కడ సినిమా వాళ్ళు సీరియల్కి రావడం అనేది ఏదైతే ఉందో సార్, నేను కూడా అది దీంట్లో పార్టే సార్. ఇప్పుడు సినిమా వాళ్ళని సీరియల్లో చూశారనుకోండి సార్, అరే ఇతను సినిమాలో యాక్ట్ చేస్తారు కదరా, అదే ఇదిరా చెప్తారు కదండి. సో వాళ్ళకి డెఫినెట్గా మార్కెటింగ్ వైపు హెల్ప్ అవుద్ది కదా. డెఫినెట్గా వాళ్ళు రావడం అనేది తప్పు కాదు. నేను అంటుంది ఏంటంటే, నేను అవసరమా లేదా, నేను ఉపయోగపడుతున్నాను లేదా, నేను ప్రాపర్గా వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నానా లేదా, నేను 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 పర్ఫెక్ట్గా వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను డెఫినెట్గా తీసుకుంటారనే ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడం అనేది మెయిన్ అనుకుంటాను నేనైతే. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏంటంటే, సినిమా ఆర్టిస్టులలో చాలామంది వరకు స్టార్డమ్ ఉన్నప్పుడు లేకపోతే బిజీ కూడా లేనప్పుడు, వాళ్ళకి సినిమాలు లేనప్పుడు సీరియల్స్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు తిరస్కరించేవాళ్ళు. ఎందుకంటే మనం తక్కువైపోతున్నాం, మన సినిమాలు తగ్గిపోతున్నాయి, అందుకే సీరియల్స్లోకి వెళ్ళిపోతున్నాం, సీరియల్స్లోకి వెళ్తే తక్కువ స్థాయి అన్న భావం పూర్వం ఉండేది. ఆ తర్వాత రాను రాను వాళ్ళకి తప్పనిసరిగా అవసరం అయిపోయింది ఎగ్జిస్టెన్స్ కోసం. చాలామంది వరకు మెంటర్స్గా, జడ్జెస్గా రియాలిటీ షోస్కి కూడా వచ్చి యాక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే సినిమా వాళ్ళు కూడా టీవీ పట్ల మొగ్గు చూపిస్తున్న స్థితికి వచ్చేసారు వాళ్ళు. అది కరెక్టా కదా? కరెక్టే. అంటే ఒకటే చెప్తాను సార్, ఇంతకుముందు సీరియల్స్ వేరు, ఇప్పుడున్న సీరియల్స్ వేరు సార్. లాట్ ఆఫ్ ఐడెంటిటీ సార్. అసలు ఆ రీచ్ కానీ, ఆ ఫేమ్ కానీ అసలు మీరు నమ్మరు సార్. బిలీవ్ మీ ఆర్ నాట్, ఒక బిగ్ బాస్లో ఒక సీజన్లో ఆడిన మనిషి, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్తే
అందరూ నన్ను గుర్తుపట్టారు. అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫంక్షన్ అది, అందరూ చూసేవాళ్ళే. అసలు చాలా తక్కువగా పాపం అంటే ఎవరు గుర్తుపట్ల. నేనేమంటానంటే దీస్ ఆర్ ఆల్ నాట్ క్యాలిక్యులేటింగ్. నేనే ఫేమ్ అనేది ఎలా ప్రొజెక్ట్ అవుతుందో చెప్తాను సార్. మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ మనల్ని గుర్తిస్తారు, మనం వాళ్ళ మనసులో ఉండిపోతాం, మనల్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. అంటే చూడగానే అరే అని ఎందుకు చేస్తారంటే మనం కనిపిస్తూ ఉండాలి సార్. మనం కనిపించడం అంటే సీరియల్స్లో ఇంకా దాని రీచ్ డిఫరెంట్ ఉంటుంది సార్. మీరు నమ్మరు, సినిమా వాళ్ళని కూడా చాలా తక్కువగానే గుర్తుపడతారు. ఎందుకు అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి చెప్తాను సార్. ఇక్కడ ఏంటంటే మనం బిగ్ బాస్ చేసామా, సీరియల్ చేసామా, సినిమా చేసామా ఈ కాదు సార్ అసలు నేను అంటుంది. నేనేమంటున్నానంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండడం, ఎప్పుడు వాళ్ళకి మన ఒక పాత్రలో కనిపిస్తున్నప్పుడు డెఫినెట్గా 100% మన రీచ్ బాగుంటుంది. ఐఎమ్ వర్కింగ్ మోర్ దాన్ 20 years సార్. ఇప్పుడు నేను 2005లో వచ్చాను టీవీకి. సినిమాల్లో నేను చేశానంటే కూడా ఎవరికి తెలియదు. మీరు సినిమాలు చేశారా అంటారు, ఎందుకంటే తెలియదు చాలామందికి. సీరియల్కి 2005 అంటే అప్పటి నుంచి నేను ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వాల, చేసుకుంటూనే వెళ్తున్నాను అన్నీ. సో దీన్ని నేనేమంటానంటే ఇలా చేసుకుంటే వెళ్ళబట్టే నేను కనిపించాను. కానీ నా సీరియల్ ఏదో సూపర్ సక్సెస్ అయిపోయి, లేకపోతే నా పాత్ర ఏదో బేభత్సం చేసేసి, తాండవం చేసేసి, పుష్పలో అల్లు అర్జున్ అలాగా లేదు కదా అక్కడ. సో కనిపిస్తుండడం అనేది ఫేమ్ అంటాను నేను. అనిల్ గారు, మీరు మంచి స్పోక్స్ మెనే కాదు, స్పోర్ట్స్ మెన్ గారిని కూడా విన్నాం. మంచి క్రికెట్ ఆడతారని, అలాగే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా బ్యాడ్మింటన్ ప్లేయరు. అలాగే మరి ఎన్ని సెంచరీలు చేశారు, ఎన్ని సిక్సర్లు కొట్టారు ఒకసారి చెప్తారా? అంటే ఏం లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం అండి. నేను స్కూల్లో చదువుకుంటేటప్పుడు బెస్ట్ ఎస్ఏ రైటింగ్ అన్నప్పుడు మనం లెగం, బెస్ట్ ఎలిక్యూషన్ అన్నప్పుడు మనం లెగం, బెస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ సబ్జెక్ట్స్లో అయినా మనం లెగం. బెస్ట్ స్పోర్ట్స్లో మాత్రం నేను లెగిసేవాడిని. 100 meters, హై జంప్, లాంగ్ జంప్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎరక్కొట్టేసేవాళ్ళం అండి. నో డౌట్. అన్నిటికీ పెన్నులు ఇచ్చేవాళ్ళు మా గిఫ్ట్లో అప్పుడు, పెన్నులే. బట్ పెన్నుకిను నేను స్పోర్ట్స్కి సంబంధం లేకుండా ఉండేది. పెన్నేమో బాగా చదువుకునే వాళ్ళకి ఉపయోగపడేది, సో వాళ్ళకి ఇచ్చేసేవాడిని. నాకు ఫస్ట్ నుంచి కూడా చదువు అంటే ఇంట్రెస్ట్ చేసే ఏ పనైనా అది వెళ్తే బాగుంటుందండి. బట్ నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం సార్. ఐ పార్టిసిపేట్ సో మెనీ టైమ్స్. నేను అలాగా నాన్నగారు కూడా సూపర్ ప్లేయర్ బ్యాడ్మింటన్, ఆయనే నేర్పించాను నన్ను. 45 days ఏలూరులో ఉంచి బ్యాడ్మింటన్ నేర్చుకో అని చెప్పి అక్కడ నేర్పించారు. ఎంత గొప్పగా ఉంటాయండి ట్రావెలింగ్ చూడండి. నేను అప్పుడు నేర్చుకున్న బ్యాడ్మింటన్ మొన్న ఒక 3-4 years బ్యాక్ ఏం చేశారంటే ఇండియా లెవెల్లో బ్యాడ్మింటన్ పెట్టారు సినిమా వాళ్ళకి. సినిమా స్టార్స్ అందరూ, సుధీర్ బాబు, తరుణ్ గారు, వీళ్ళందరూ. సో దాంట్లో ఏం చేశారంటే అనుకోకుండా ఇంకెవరున్నారంటే నేను అప్పటికి సినిమాలు చేసి ఉన్నాను కదా, సినిమాలో నా ఇది ఐడెంటిటీ ఉంది కాబట్టి అప్పటికి కూడా నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. ఆ టైంలో నన్ను టెస్ట్ చేశారు సుధీర్ బాబు గారు. టెస్ట్ చేస్తే నేను సెలెక్ట్ అయ్యాను. సో సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ అండి. ఎక్కడి వరకు వెళ్ళిందంటే అది ఏకంగా సౌత్ ఇండియాలో ఆల్ స్టేట్స్లో కండక్ట్ చేశారు సార్. తర్వాత దాన్ని మలేషియాలో కూడా ఆడాం మేము వెళ్ళి బ్యాడ్మింటన్. వీఆర్ విన్నర్స్ మాట. అంటే అప్పుడు కానీ నేను నేర్చుకొని పోయి ఉండుంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ పడేది కాదు. సో నేనేమంటానంటే ఏదన్నా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అంటే అది మ్యూజిక్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, ఒక ఆట అవ్వచ్చు, ఏదన్నా సరే అవ్వచ్చు. అది డెఫినెట్గా ఫ్యూచర్లో ఎక్కడో దగ్గర మనకి చాలా హెల్ప్ అవుద్ది. అంటే హెల్ప్ అంటే అలా నేను అనట్లేదు, ప్రతిదీ హెల్ప్ అవ్వాలనట్లేదు, ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అందరూ దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఉండదు. అందరూ ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది చేస్తూ ఉంటే ఎవ్రీడే 1 hour అండి, మోర్ ఎనఫ్. అలాగే క్రికెట్ కూడా అంతే సార్. మాకు ఎస్సీఎల్ అని పెట్టారు, అది ఓన్లీ సీరియల్ స్టార్స్కి సంబంధించి క్రికెట్. దాంట్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఇప్పటికే ఆడుతున్నారు వాళ్ళు. సో బాగుంటుంది. నాకు స్పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం నాకు బాగా ఇష్టమైంది క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్, పర్టికులర్లీ బ్యాడ్మింటన్ అండి. అనిల్ గారు, మా 9 Colors మీడియా స్టాఫ్ మొత్తం, ఫ్యామిలీ మొత్తం మీ ఇంటికి వస్తే
మాకు వంట చేసి పెడతారా? ఎందుకంటే మీరు చెఫ్ అని విన్నాను, బాగా వంటలు బాగా చేస్తారని తెలుసు, అందుకని అడుగుతున్నాను. ఇంట్లో వంట సామాన్లని నేను తెస్తాను కానీ వంట మాత్రం చేయనండి. మనకి సెట్ అవ్వని పని అది. అంటే ఏం లేదు సార్, అది నేనేమంటానంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచి విషయం కదా, దాన్ని ఎందుకు గెలికిఫైయింగ్ అని నా ఫీలింగ్. నేను కొన్ని చేస్తాను సార్. అదేంటంటే పెరుగన్నం చేస్తా, అంటే అన్నంలో పెరుగు కలపడం. తర్వాత ఆమ్లెట్ ఒకటి ట్రై చేస్తాను సార్, అది అద్భుతంగా అయితే రాదు, పర్లా. టీ ఒకటి. మరి పప్పులో ఉప్పు వేస్తారా? పప్పులో ఉప్పు అది చాలా డేంజర్ సార్ అది, ఎందుకంటే ఎంత వేయాలో తెలియదు మనకి. అమ్మో అసలు కిచెన్లోకి వెళ్ళను సార్ నేను, నాకు బాగా భయం. అండ్ శిరీష ఇస్ చాలా బాగుంటుంది. తను ఎక్స్ట్రాడినరీ ఇన్ రోతి పచ్చళ్ళు, తర్వాత వెజిటేరియన్, ఇవన్నీ అద్భుతంగా ఉంటుందండి శిరీష అయితే. తర్వాత మదర్ అండి మెయిన్, విమలాదేవి గారు. ఆవిడ నాన్ వెజ్ వండారంటే ఇంకా అద్భుతం అంతే. మదర్ ఈజ్ ఐఎమ్ రియల్లీ ఏమంటారు దాన్ని, ఫేవరెట్. అంటే నాకు అమ్మ అసలు నాన్ వెజ్ అయితే అద్భుతంగా వండుతారు, చాలా ఇష్టం, నో డౌట్. సో ఒక నాన్ వెజ్ ఒక వెజ్ కలిపి ప్రయాణం సాగిస్తున్నా. అనిల్ గారు, ఇక స్వవిషయానికి వస్తే మీ పర్సనల్ లైఫ్ గురించి, అంటే మీ శ్రీమతి గారి గురించి, మరి మీ పిల్లల గురించి మా 9 కలర్స్ మీడియా ప్రేక్షకులకు తెలియజేస్తారా? అంటే వెరీ హ్యాపీ అండి, నేను నిజంగా చెప్తున్నాను. అంటే శిరీష నా మరదలే, మా నాన్నగారి చెల్లెల కూతురు. చిన్నప్పటి నుంచి అనుకున్నాం, అంటే మా నాన్నమ్మ గారు పార్వతమ్మ గారు, ఆవిడ మీకు తెలియదు ఏముంది, అప్పట్లో జనరేషన్ ఎలా ఉండేదంటే, అరే వాళ్ళిద్దరు బాగున్నారా, వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి రా పెద్దయ్యాక, ఇష్టపడుతున్నాడు కాడు, బాగుంటుంది ఈడు జోడు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళేది ఆవిడ. అసలు తెలియదు ఎందుకు చెప్పారు కూడా. సో దాన్ని నేను బాగా బిలీవ్ చేసామండి, అలాగే ఇష్టపడ్డాం ఇద్దరం. పెళ్ళి కూడా జరిగింది. సో 2005లో పెళ్లి జరిగింది. తర్వాత అంటే అప్పటికి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయి సినిమాలు చేసేయడం అన్నీ జరిగిందండి. ఎప్పుడైతే పెళ్ళైన నెక్స్ట్ తర్వాత నేను సీరియల్ కంటిన్యూ చేశాను. 2008లో నితీష పుట్టింది. చాలా బాగా యాక్టివ్ అండి, అసలు డ్యాన్సులు కానీ, సింగింగ్ కానీ, చదువు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ముగ్గురి ప్రయాణం చాలా హెల్తీగానే వెళ్తుంది ప్రస్తుతానికి. అనిల్ గారు, మీరు, మీ శ్రీమతి గారు, మీ పాప హాయిగా కూర్చొని మీ సీరియల్స్ చూస్తూ ఉంటారా ఎప్పుడైనా? ఆ సీరియల్స్ చూసేటప్పుడు కొంచెం మీరు హీరోయిన్తో శృతి మించి రాగాన పడ్డట్టుగా శృంగారంలో అప్పుడేమైనా ఇంట్లో అప్పు పడినాయండి అట్లాంటి క్లాసులు పీకడం అసలు అన్నీ పడినాయి ఒకప్పుడు. ఇప్పుడు లేవులండి. అంటే ఇప్పుడు పాజిటివ్నెస్ ఎలా ఉంటుంది, మెచ్యూర్డ్గా అయిపోతాం, మనం మెచ్యూర్డ్ అయిపోతాం. సో అర్థం చేసుకుంటారు, అవగాహన ఉంటుంది వాటి మీద. ఒకప్పుడు స్టార్టింగ్లో నేను హీరోగా చేసినప్పుడు డ్యాన్సెస్ ప్రోగ్రాంలో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. స్టార్ వార్ ఒకటి, జగడం ఒకటి, రంగం ఒకటి, సూపర్ జోడీ జీలో వచ్చింది. జగడం అప్పుడు ముమైత్ ఖాన్తో ఒక సాంగ్ చేశానండి. షీఈస్ ట్రెమెండస్ డ్యాన్స్, మీకేం చెప్పక్కర్లేదు ఆవిడ గురించి, మీకు తెలియదే ఉంది. ఆవిడ వెరీ ప్రొఫెషనల్గా ఉంటుంది. ఏదన్నా సరే ఎందుకు చేయకూడదు అనే దీంట్లో వాళ్ళు చేస్తారు. మనకి ఇప్పుడు మనం ఒక ఏజ్కి వచ్చాక ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకని, లేడీస్ కన్నా సరే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వద్దులేండి ఇది ఇలా కాకుండా ఇలా చేద్దాం ఇలా చెప్తూ ఉంటారు. కానీ అప్పట్లో అలా ఉండేది కాదండి. అప్పుడు ఉండేది ఏంటంటే వీ హ్యావ్ టు ప్రూవ్ వాట్ డ్యాన్స్ అంటే ఏంటి. కానీ అది ప్రజెంటేషన్లో ఎలా అనిపిస్తుంది జనరల్గా, ఇప్పుడు దెబ్బలు పడతాయరు అనే సాంగ్ ఉంది కదా సార్, అది చేసేటప్పుడు వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. కానీ మనం చూసేటప్పుడు ఏమనుకుంటాం, అబ్బాయి వాట్ అన్ ఎక్స్ప్రెషన్, అబ్బాయి ఏమి ఇచ్చారు, అది వీటిలోకి వెళ్తాం. చాలా తేడా ఉంటుందండి రెండింటికి. మా ఆవిడ అప్పుడు చూసి లేదు మీరు రెచ్చిపోయి చేశారు, బేబత్సం చేశారు అని బాగా అలిగింది. అప్పుడు మాకు చిన్న ఇదిగా అనిపిస్తుంది, అరే అది కాదు అలా చెయ్యాలి, అలా చేస్తేనే కదా మీరు చూసేటప్పుడు అబ్బో నిజంగా వెరీ న్యాచురల్గా ఉంది అనిపిస్తుంది. అలాంటివన్నీ చిన్న ఇవి జరిగాయండి అప్పట్లో. కానీ నేను ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్లో బాగా ఇష్టపడేది నేను నా లైఫ్లో, నా కెరియర్లో డ్యాన్స్ అండి. నేను అసలు ఊహించలేదు సార్. నేను
ఆ వింగ్లోకి అలా వెళ్ళగలుగుతానని అసలు ఊహించలేదు. చాలా ఎక్స్ట్రాడినరీ ట్రావెలింగ్ అండి డ్యాన్స్ విషయంలో. నాకు అటు గణేష్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ వాళ్ళే నాకు టీచ్ చేసింది. ఫస్ట్ స్టార్ వారు ప్రభాకర్ గారు, ఈటీవీ ప్రభాకర్ గారు, ఈటీవీలో టెలికాస్ట్ అయిందండి స్టార్ వారు అని. ఇప్పుడు భాను మాస్టర్ గారు మీరు చూసారు కదా, బాలకృష్ణ గారితో వాళ్ళతో సాంగ్స్ అన్నీ చేసిన భాను మాస్టర్ గారు నాకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్. సో ఇప్పటికీ చాలా ఫ్రెండ్లీగా చాలా, కానీ ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఎంత కష్టపడారు నేను చూశానండి. వాళ్ళు ఇద్దరు గణేష్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారండి. అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్లో నిన్నే పెళ్ళాడితే సెట్ ఉండేదండి. దాని ఎదురుగా టెంపుల్ అని ఒక డ్యాన్స్ చిన్న ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి నేర్చుకోవడానికి. అక్కడ ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తూ 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 ఎదిగిన మనుషుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ ఇద్దరు, గణేష్ మాస్టర్ గారు అండ్ భాను మాస్టర్ గారు. వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్నాను సార్ నేను. అందువల్ల నేను అప్పుడు తెలియలేదు, కానీ అందువల్ల అక్కడి నుంచి నేను ఎప్పుడూ కూడా డ్యాన్స్ షోస్ ప్రోగ్రామ్స్ కానీ కాంపిటీషన్స్లో కానీ ఎప్పుడు ఓడిపోయింది జరగల. సో థ్యాంక్స్ టు గణేష్ మాస్టర్ గారు అండ్ భాను మాస్టర్ గారు. అనిల్ గారు మీరు మంచి ప్రజ్ఞావంతులు, ఆ విషయం అందరికీ తెలుసు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గొప్ప డ్యాన్సర్. మీరు ఎన్నో డ్యాన్స్ షోస్లో చించి ఉతికి ఆరేసేసారు ఆర్టిస్ట్ పరంగా. మరి ఒక్కసారి దాని గురించి తలుచుకుందామా? చించి ఉతికి ఆరేసి అంటే నేను ఏం చెప్పను సార్, నేను డ్యాన్స్ చేస్తూ ఆ పెర్ఫార్మెన్స్ చెప్తాం. కానీ అనిల్ గారు మనలో మన మాట స్వీట్ 60 దాటినా సరే చెక్కు చెదరన గ్లామర్ ఏంటండి అసలు? అంత అందంగా ఉన్నారు, ముట్టుకుంటేనే కందిపోయేటట్టు బుగ్గుంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరన గ్లామర్ని ఎలా కాపాడుకుంటున్నారు సార్? గురుగారు మీ ఏజ్ గురించి చెప్తాను, నా ఏజ్ గురించి చెప్తున్నారు. జోక్లేండి. అసలు గ్లామర్ అంటే నమ్మర్లేదు సార్, నమ్మర్లేండి. గ్లామర్ రహస్యం ఏంటి? ఏముండదు సార్ గ్లామర్. సార్ సింపుల్ సార్, ఇప్పుడు రోజు ప్రాపర్ డైట్ తీసుకొని సూపర్గా మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా ఇష్యూస్ వస్తాయి. దాన్ని దెర్ ఇస్ నో మెయింటైన్ ఆఫ్ గ్లామర్ అండి. అది గాడ్ గిఫ్ట్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే తప్ప నేను గ్లామర్ అంటే ఏంటనుకుంటానంటే ఎవ్రీడే పనిచేసి ఎవ్రీడే ప్రేక్షకుల ముందుకు రావడం, ఎవ్రీడే ఒక 4 రూపాయలు తీసుకోవడం, దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం అనేది గ్లామర్ అనుకుని నా ఫీలింగ్ అండి. ఎప్పుడు కూడా అలాగే ఉండాలి సార్, అంతే. ఎప్పుడు వర్క్ చేయడం, హ్యాపీగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం, ఇదే మోర్ గ్లామర్ అని నా ఫీలింగ్. అంటే నేను ఆడియన్స్ని రోజు చూడడం అనేది జరిగితేనే నాకు ఆ గ్లామర్ యొక్క ఐడెంటిటీ వస్తుందని నా ఫీలింగ్. అయితే ఇక్కడ నేనేమి క్రీములు లేకపోతే పౌడర్లు లేకపోతే డైట్లు ఈ ప్రాసెస్ అయితే లేదు సార్. బట్ లిమిటెడ్గానే ఉంటుంది. అంటే ఆకలేసినప్పుడు తినడం అనే కాన్సెప్ట్ ఉంటుంది తప్ప అంతే సార్, నథింగ్. ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా మీకు నచ్చిన ప్రొడక్షన్ హౌసెస్ గురించి చెప్తారా? ఆల్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆసమ్ సార్. నిజంగా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఐ లవ్ టు వర్క్. అంటే సీరియల్స్లో ఉండే కష్టాలు కానీ ఆ ఇబ్బందులు కానీ, లేకపోతే ఛానల్స్ పాపం వాళ్ళకి కావాల్సింది ఒక విధంగా అడుగుతారు, వీళ్ళు అంత బడ్జెట్లో చేయడానికి సాధ్యమేనా లేదా అనే ఒడిదుడుకుల మధ్య జరిగే ఒక సంఘర్షణలో ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఉంటారండి. కానీ నేను ఐ రెస్పెక్ట్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండి. నాకు ప్రొడక్షన్స్ ఇది అది అని కాదు, అన్ని ప్రొడక్షన్స్ ఆర్ ఆసమ్. ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇవన్నీ జరగడం అనేది చాలా కష్టమైన పని సార్. అంటే నేనేమంటానంటే సార్, ఫిజికల్ వర్క్ కన్నా మెంటల్గా చాలా స్ట్రెస్తో కూడుకున్న వర్క్ ప్రొడ్యూసింగ్ నేను అనుకుంటా. నేను చూశాను కూడా. సో అది ఒకరోజు కాదు. సినిమా అనుకోండి సార్, ఒక సినిమా రిలీజ్ అయిందంటే అమ్మాయా అని రిలాక్స్ అయిపోవచ్చు. కానీ సీరియల్ అలా కాదు, సంవత్సరాలు కొన్ని 100 రోజులు వర్క్ జరుగుతూనే ఉండాలి. ఆ 100 రోజుల్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఇలాంటివన్నీ చూసుకుంటూ చేయడం అనేది చాలా కష్టమైన పని, ప్రొడ్యూస్ చేయడం అనేది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ ద ప్రొడక్షన్స్ అండి. నాకు ఈ ప్రొడక్షన్ ఎక్కువ, ఈ ప్రొడక్షన్ తక్కువ అనేది లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నేను ట్రావెలింగ్ చేసిన 53 సీరియల్ ప్రొడక్షన్స్ కానీ, లేకపోతే నేను చెయ్యని చాలా ప్రొడక్షన్స్ కానీ నేను విన్నాను కూడా, అద్భుతంగా వెళ్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే ఒక నెల అటు ఇటు అవుతాయేమో కానీ పేమెంట్స్ విషయాల్లో కానీ ఇంకోటి కానీ, బట్ నేను బాగా ఇష్టపడేది ఏంటంటే సార్, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తాను నేను 100%. అంటే చూడండి సార్, మనం వాళ్ళు ఉండబట్టే కదా కనీసం ఒక 60 ఫ్యామిలీస్ రోజు వర్క్ చేస్తాయి సార్ అక్కడ ఎవ్రీ డే.
పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళకి వెహికల్స్ పెట్టాలి, ఫుడ్, తర్వాత కెనడా నుంచి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్. అసలు చాలా కష్టమైన పని సార్ అది నిజంగా. 100% నేను ఐ రెస్పెక్ట్ ఆల్ ద ప్రొడక్షన్స్ అంతే. డైరెక్టర్స్ ఏంటంటే సార్ ఇక్కడ నేను అందరితో ట్రావెల్ చేసిన జర్నీయే సార్. నేను ఆల్మోస్ట్ అందరితో, అంటే సీనియర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ కుమార్ గారు పద్మవ్యూహం నుంచి ఉన్నారు. ఆయన పద్మవ్యూహంలో నేను చేసిన దగ్గర నుంచి ఆయన ఇప్పటికీ స్టిల్ ఈజ్ డూయింగ్ 2 మెగా సీరియల్స్ ఇన్ ఈటీవీ. వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోయారు. ఐఎమ్ టెల్లింగ్ అలా. ఇప్పుడు రసూల్ గారు ఉన్నారు, రసూల్ వారి శిష్యులు రామ్జీ గారు, వీళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యారు. వాళ్ళతోనే అంటే ఒక ఫ్యామిలీలోనే నేను ట్రావెల్ చేస్తున్నాను. సో అందరూ బెస్ట్ డైరెక్టర్సే సార్. నేను ట్రావెల్ చేసిన అందరూ బెస్ట్ డైరెక్టర్సే. ఒకళ్ళు ఇది అది అని కాకుండా ఐ గో విత్ ఒక బెస్ట్ అంటే నా ట్రావెలింగ్లో బెస్ట్ అనుకుంటే డైరెక్టర్ అనిల్ కుమార్ గారు, రసూల్ గారు, రామ్జీ గారు. అవును, మీరు చెప్పినట్టుగా డైరెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్స్ గురించి కూడా చెప్పండి కాస్త. నేను ఇప్పుడు మౌన పోరాటం అనే సీరియల్ ఒకటి చేస్తున్నాను ఈటీవీలో. 3 o'clock వస్తుంది, మీరు చూడండి, చూడకపోతే చూడండి. అయితే నేను ఒకసారి అడిగారు మీరు పాత్రలో ద బెస్ట్ క్యారెక్టర్స్ ఏమన్నా మీరు చేసి ఉన్నారా అని. డైరెక్టర్ చిరంజీవి గారండి మౌన పోరాటంలో ఒక క్యారెక్టరేషన్కి నన్ను రికమెండ్ చేశారు. చాలామంది ఉన్నా సరే నన్ను రికమెండ్ చేశారు. అనిల్ బాగుంటారండి, అనిల్ అయితే దీన్ని న్యాయం చేయగలరని ఒక కాన్ఫిడెన్స్తో నన్ను తీసుకొచ్చారు చిరంజీవి గారు, డైరెక్టర్ చిరంజీవి గారు. అది స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్లా ఉంటుందండి. ఫస్ట్ అంతా అమాయకుడు, మొండితనంలో చేసే ఒక ఫన్ ఎలిమెంట్స్ వీటిలో ఉండే క్యారెక్టర్. తర్వాత వాడు చేంజ్ అయ్యి బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి ఎంత సోఫిస్టికేటెడ్గా మారుతాడు అనేది, సీరియల్ అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయా అంటే ఇంత వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయని నేనే షాక్ అయిపోయాను. అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్, అమ్మాయి గారి తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్లు అయితే మాత్రం మౌన పోరాటం అండి యమున గారితో. అనిల్ గారు, ఒక మాట మాట్లాడుకోవాలంటే గతంలో వారానికి ఒక ఎపిసోడ్ వచ్చేది సీరియల్స్లో. ఇప్పుడు డైలీ మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఆర్టిస్టులది కానీ టెక్నీషియన్స్ది కానీ రోజుకి 4-5 ఎపిసోడ్స్ పరిగెడుతూనే ఉన్నారు. నిజంగా ఆలోచిస్తే మరి నిజంగా ఛానల్స్ వాళ్ళు మాకు ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు మీద, 5-6 ఎపిసోడ్స్ కావాలి మాకు డైలీ అని. మరి నిజంగా మీరు మేము నటనకు న్యాయం చేకూరుస్తున్నామా అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా? చేయలేం, కరెక్ట్. ఎలా చేస్తామండి? ఇప్పుడు 100% ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. 100% ఇవ్వడం అనేది చేయలేం, అదే ప్రాబ్లం ఉంది. నేను 100% యాక్సెప్టెడ్. ఎవరు 100% ఇవ్వలేరు. ఎందుకంటే చాలా స్పీడ్ వెళ్తాం, టకటకటకట చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రాపర్ ఎమోషన్ని ఇదే అనుకుంటాం మనం, కానీ ఇంకా బాగా ఇవ్వచ్చు. కానీ ఇది సరిపోద్ది. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది సరిపోద్ది. దాన్ని మ్యూజిక్తో, ఆర్ఆర్తో, వీటితో మొత్తం దాన్ని ఎడిటింగ్లో వాళ్ళు చేసి దాన్ని ఒక బిల్డ్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. ఎందుకు ఎనఫ్ అంటే సార్, అది ఇంతకు మించి ఇవ్వగలుగుతారు. ఇంతకు మించి ఇవ్వగలిగిన దానికి దీనికి ఏంటి తేడా అనేది చూపించడం కాదు కదా సీరియల్ అంటే ఎంటర్టైన్, దిస్ ఈజ్ ఎనఫ్, ఇది ఎనఫ్ అనే దాంట్లో వెళ్ళిపోతున్నారు. అంతేనండి. డెఫినెట్గా మెకానికల్గానే చెయ్యాలి కొన్ని. అంటే ప్రాంప్టర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఆ పాజులు కానీ ఆ ఫేజులు కానీ అవన్నీ ప్రాపర్గా ఉండకపోయినా సరే చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో ఎప్పుడైతే దాన్ని ఓవర్గా కాన్సన్ట్రేట్ చేస్తామో, ఎవరు చేస్తారు సార్? దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ రావాలి, ప్రతి ఆర్టిస్ట్కి ఇంట్రెస్ట్ రావాలి, ప్రతి టెక్నీషియన్కి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా డబ్బింగ్. నేను 53 సీరియల్ డబ్బింగ్ చెప్తాను సార్. ఇప్పుడు జరిగిన అన్ని సీరియల్ డబ్బింగ్ చెప్పాను. కానీ నేనేమంటానంటే డబ్బింగ్ ఎందుకు? నేను ఇదే వృత్తి అనుకున్నాను, దీంట్లోనే ఉందాం అనుకుంటున్నాను, దీంట్లోనే ట్రావెల్ చేస్తాను. అప్ టు మై లాస్ట్ బ్రీత్ ఐ ట్రావెల్ లైక్ దిస్. ఎందుకు అనుకుంటానంటే సార్, నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ప్రతి ఆర్టిస్ట్కి కానీ ప్రతి వృత్తి ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నా సరే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలంటే వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారంట అనే ఒక ఇది ఉంటుంది చూడండి సార్, అది బ్యూటిఫుల్ ఎమోషన్. అది
దాన్ని ఆస్వాదించడం ఉంటుంది చూడండి సార్ మనం, అది దానికన్నా అద్భుతం ఏముండదు సార్. ఇంకా ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఆ ఫీలింగ్ రాదు, మనకి రాదు. బా ఏం సీన్ రాదు అని ఒకడు చప్పట్లు కొడితే అబ్బా అద్భుతంగా ఉండదు సార్. ఆటల కోసం ట్రై చేస్తాను. నేను ఏమంటానంటే సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత స్పీడ్లో కూడా బెస్ట్ ఇవ్వగలగవచ్చు ఎప్పుడంటే సార్, వాళ్ళకి అనిపించినప్పుడు నేను బాగా బెస్ట్ ఇవ్వాలి, నేను దీన్ని ప్రాపర్గా డిక్షన్లో ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి సీన్ బాబు తీసుకుని బాతాగాణిలు పెట్టకుండా, అంటే టైంనంతా దానికే కేటాయించగలిగితే ఇవ్వగలుగుతాం. అది అంతేగాని మనం ఏదో వచ్చాం చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం మీరు అన్నట్టే ఉంటుంది. అనిల్ గారు, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఆర్టిస్టులకు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగినా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు వాటిల్లినా వెంటనే ఫండ్స్ రూపేణా ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకుంటూ ఉంటుంది కదా. అలాగే మరి మీ సీరియల్స్ వాళ్ళందరికీ కలిపి సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఉందా? దాని గురించి ఏమైనా చెప్తారా? అసోసియేషన్ అంటే ఏంటంటే సార్, ఎంతమంది ఆ వృత్తిలో ఉన్నారో ఆ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మీరు ఇంత మెంబర్షిప్ తీసుకోండి, ఆ వచ్చిన డబ్బులతో మనం ఆర్గనైజ్ చేద్దాం అనేది అయితే అసోసియేషన్ అంటారు. ఇప్పుడు టీవీ సీరియల్ అసోసియేషన్కి వచ్చేటప్పటికి నేను కూడా ఒకసారి పోటీ చేశాను, నేను కూడా కమిటీ మెంబర్గా పార్టిసిపేట్ చేశాను. అన్నీ 100% ఉండాలి సార్, 100% ఉండాలి. అసోసియేషన్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతూ ఉండాలి. అంటే 10 సంవత్సరాల క్రితం అలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు సార్. దాని యొక్క ఐడెంటిటీని ప్రతి వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యేలా చేయాలి. ప్రతి వాళ్ళు దీని యొక్క అవసరాలు, దీన్ని ఎంత ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. ఒకళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు దానికి సపోర్ట్ చేయగలగాలి, ఫైనాన్షియల్గా కానీ మాట వరుసగా కానీ ఇంకోటి కానీ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరూ గొప్ప వాళ్ళే ఉన్నారు దాంట్లో, నో డౌట్. సో అంత గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసేస్తారు. ఊరిగా ఇది కాదు ఇలా అది ఉంటుంది కదండి. సో దానికోసమే ఉండాలి. అలాగే టీవీ ఆర్టిస్ట్కి కూడా అసోసియేషన్ ఉందండి. కొన్ని సంవత్సరాల ముందు వినోద్ బాలా గారు ఉన్నారు, మంచి వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లో, నో డౌట్. అయితే ఇప్పుడు అసోసియేషన్ అనేది ఏమవుతుందంటేనండి, ఇప్పుడున్న అసోసియేషన్ కన్నా ఇంకా బాగా స్ప్రెడ్ చేసే అసోసియేషన్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడులాగే ఉండిపోకూడదు. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొన్ని ఈవెంట్స్ చేయాలి. అందరూ ఒక దీని మీద మాట మీద ఉన్నామని నిలబెట్టుకోవడం అనే కాన్సెప్ట్ తయారైతే ఏమవుతుందంటే సార్, ఎవరికి రేపొద్దున ఇబ్బంది వచ్చినా ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా సార్. ఇది సార్ నేను చెప్తున్నాను సార్, ఇది చాలా ఎక్స్పెరిమెంటల్ ఇండస్ట్రీ. ఎక్స్పెరిమెంటలే సార్ ఇది. లైఫ్ని ఎక్స్పెరిమెంట్ చేయడం. రేపు నాకు షూటింగ్ ఉంటుందో లేదో తెలియదు, లేకపోతే ఒక 10 రోజుల తర్వాత నేను ఖాళీగా ఉండిపోవచ్చు. ఎవరు చెప్పలేము. సో దానికి పునాదులు లాంటి అసోసియేషన్ లాంటి, లేకపోతే మనం ఓన్గా ఒక పునాదులు లాంటి వేసుకొని దాన్ని సర్వైవ్ చేయకపోతే మనం నిలబడలేము సార్ ఇక్కడ. సో దానికి ఏం చేయాలంటే ప్రతి ఆర్టిస్టు మెంబర్ అవ్వాలి. దాన్ని ప్రతి ఆర్టిస్ట్ పాపం చాలా తక్కువ, నేను ఇంత మెంబర్షిప్లు ఇంత పెడితే ఎలా కట్టగలను సార్, నాకు అంత రాదు, నాకు అంత ఇవ్వలేదు. కొంతమంది బెనిఫిట్లు అడుగుతారు. ఏంటి సార్ బెనిఫిట్, బెనిఫిట్ అంటే ఇంతమందిలో నువ్వు కూడా ఉన్నావు అనేది బెనిఫిట్. ఇంతమందిలో నువ్వు కూడా ఉన్నావు, లేకపోతే నేను చేద్దాం అన్నట్టు ఉన్నావు అంటేనే సో మచ్ బెనిఫిట్. సో బెనిఫిట్ల కోసమే చేయకూడదండి ఇది. దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అనిపించాలి, మనం కూడా అవతలకి సహాయపడాలి అనే దాంట్లో నేను ఒకటికి 10,000 అవసరం పడింది సార్. అదే అసోసియేషన్ ఏం చేస్తుంది, అందరూ కలెక్ట్ చేస్తే మనిషికి ₹1 కూడా మోర్ ఎనఫ్, దే కెన్ ప్రొవైడ్ ఇట్. సో నువ్వు కూడా దాంట్లో ఉన్నావు కదా, అలాగండి. సో అసోసియేషన్ మూవీకి తక్కువ కాకుండా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అలాగే ఓన్ బిల్డింగ్ ఉంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సార్, నో ఇష్యూ. ఆ అసోసియేషన్ వల్ల అది ఇబ్బందులు అయితే లేదు. అనిల్ గారు గొప్ప అనుభవం ఉన్న నటుడిగా దాదాపు ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా ఉన్నట్టున్నారు. ఈ అనుభవంలో ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద వాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకుల ప్రశంసలు కానీ, వాళ్ళ కామెంట్స్ కానీ, వాళ్ళు హక్ చేసుకోవటం కానీ, అట్లాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక మాతో షేర్ చేసుకుంటారా?
అంటే పెద్దవాళ్ళు అంటే సినిమా ఆర్టిస్టులు కానీ లేకపోతే ఏదైనా పొలిటీషియన్స్ కానీ అలాంటి వాళ్ళు హీరోస్ అంటే ఒకటి సార్, నేను పెద్దవాళ్ళు అంటే ఆఫ్ కోర్స్ సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అంతా పెద్దవాళ్ళే, కానీ నేను ఎక్కువగా రీచ్ అయ్యేది సార్, ఎక్కువ టీవీ ఆర్టిస్టులు ఎక్కువ రీచ్ అయ్యేది ఎవరైతే మిగతా వృత్తుల్లో ఉంటారో, ఒక లాయర్, ఒక డాక్టర్, లేకపోతే సో మెనీ ఇంకా చాలా ఉంటాయి, ఒక గుమస్తా దగ్గర నుంచి ఒక ఆఫీసర్ దగ్గర నుంచి వీళ్ళందరూ పెద్దవాళ్ళే, పెద్ద దీంట్లోకే వస్తారు. చాలా వాళ్ళ వృత్తుల్లో సీనియర్స్, నా ఉద్దేశం అది, వాళ్ళ వృత్తుల్లో సీనియర్స్ అందరూ ఎప్పుడైనా చూసినప్పుడు సార్, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు నేను కనిపించినప్పుడు దగ్గరికి వచ్చి పలకరిస్తారు సార్. అస్సలు నాకు గూస్ బంప్స్ వస్తాయి సార్. అంటే మాట్లాడే విధానం, అంటే నేను ఆ తర్వాత అడుగుతాను, మీరు సార్ అంటే నేను హైకోర్టు జడ్జిని సార్ అంటే, సార్ మీరు అంటే ఉండండి నేను రిటైర్డ్ అయిపోయాను, చాలా సంవత్సరాలు చేశాను, మా ఆవిడ నేను కలిసి భోంచేసేటప్పుడు చూస్తూ ఉంటాను, ఆ డైలాగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి ఇలా చెప్తూ ఉంటే అది సార్ నాకు సూపర్ అనిపిస్తుంది. అలా చాలామంది వాళ్ళ వృత్తుల్లో ఎవరైతే ఉన్నత స్థాయిలో అంటే రిటైర్డ్ అయిపోయి కానీ లేకపోతే అప్పుడు చేస్తున్న వాళ్ళు కానీ మాట్లాడే పద్ధతిలో నేను ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటా సార్. లైఫ్ అంటే నాలెడ్జ్ సార్, అన్నీ తెలుసుకోవడమే. సినిమా గురించే సీరియల్ గురించే కాదు కదా సార్, మిగతా విషయాలు మిగతా బోల్డ్ అంత ఉంటుంది. అసలు మన హ్యూమన్ అసలు గొప్ప అదృష్టం ఏంటంటే సార్, నాలెడ్జ్ని గెయిన్ చేయడం, అంటే నాలెడ్జ్ని తెలుసుకునే అంత నాలెడ్జ్ని మనం ఇచ్చాడు ఆ భగవంతుడు. తెలుసుకోవచ్చు అది కానీ పట్టుకోగలిగితే సార్, దాని అంత సాటిస్ఫాక్షన్ ఇంకేం ఉండదు సార్ నా ఉద్దేశం. అనిల్ గారు, మీరు ఒక పాఠ్య గ్రంథం, నిజంగా మీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనం వింటాం, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. ఏ విషయంలోనైనా సరే, ఒక ఆర్టిస్ట్కి కానీ లేకపోతే ఒక కెమెరామెన్ కానీ, మీకున్న యానిమేషన్ విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక ఉత్తమ భర్తగా ఇంట్లో భార్యకు సహకరించడం కానీ, ఆ స్మైలీ ఫేస్ కానీ, ఎట్లా చూసినా సరే ఆల్రౌండర్ మా అనిల్. అంటే ఆయన అనిల్లో నేను చూసింది ఏంటంటే గర్వం లేకుండా ఉండటము, ఎంత ఎత్తు ఎదిగినా సరే ఒదిగి ఉండటం. ఈ రోజున నిజంగా మా 9 కలర్స్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. జీవితంలో కొన్ని పాఠాలు కూడా అవి అవుతాయి మాకు. అంటే ఎంత ఒదిగి ఉంటే, ఎంత చక్కగా ఉంటే ఇలాంటివి మనం నేర్చుకోవచ్చని. భవిష్యత్తులో ఒక ఆర్టిస్టులుగా నటించే వాళ్ళకు కూడా మీరు ఒక చక్కటి ఐకాన్ లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజున మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా 9 కలర్స్ మీడియా ప్రేక్షకుల దగ్గరికి వచ్చి మీ అనుభూతులను, దివ్యానుభూతులను, అలాగే మధురమైన స్మృతులను, మీ సీరియల్స్ గురించి, మీ సినిమాల గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపించింది. 9 కలర్స్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మంచి అంటే నేనంటుంది ఏంటంటే, నాలెడ్జ్కి సంబంధించి బుక్సే కాదు, లేకపోతే చదువుకునే కాలేజ్లోనే కాదు, నాలెడ్జ్ అనేవి వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్లో కూడా ఉంటాయి. కాబట్టి నాగమంచి గారు చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు అవన్నీ తీసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లు ఆడియన్స్కి ఇద్దామనే ఒక ఆలోచన నిజంగా గొప్ప విషయం. కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.